అంటే సర్జరీ ఉందనుకోండి, ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ అన్ ఎక్సలరీ. సర్జరీ ఈజ్ నైదర్ హోమియోపతి నా ఎలోపతి. ఎలోపతి వాళ్ళు యూజ్ చేస్తున్నారు కనుక సర్జరీ ఎలోపతి అంటున్నాను. కానీ సర్జరీ ఎలోపతి కాదు, ఇంజక్షన్ ఎలోపతి ఏమిటి? ఇందులో ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే మెంటల్ సిమ్టమ్స్ చాలా హారిబుల్ గా ఉంటాయి. అన్నం తినటం కంటే తినకుండా ఉండటం చాలా పుణ్యం అని నమ్ముతాడు వీడు. అంత మెంటల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఏది పొటెంటేజ్ క్యాలిమూర్లో మీరు చదివినట్లయితే. అంటే హీ హ్యాస్ ఏ వెరీ పయస్ ఐడియా అబౌట్ స్టార్వింగ్ అనేది మెంటల్ సిమ్టమ్. మెల్లిగా క్యాలిమూర్ పేషెంట్ అవుతున్నప్పుడు లేడీ ఎలా ఫార్మ్ అవుతుంది? ఆదివారం సూర్యుడికి, రాత్రిపూట భోంచేయడం. సోమవారం శివుడికి, సోమేశ్వరుడికి. మంగళవారం కుజుడికి, అంగారకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి. బుధవారం కేశవ స్వామికి, విష్ణుమూర్తికి. గురువారం సాయిబాబాకి. శుక్రవారం లలితాదేవికి. శనివారం వెంకటేశ్వర స్వామికి ఉండే ఉంది కదా. సో ఇన్ ది నేమ్ ఆఫ్ 7 లార్డ్స్ ది లేడీ బిగిన్స్ టు స్టార్వ్ ఇన్ ది నైట్. వాటర్ ప్రూఫ్ స్టార్వేషన్. పొద్దు నుంచి మంచినీళ్ళైనా పుచ్చుకోరు. మధ్యాహ్నం 1 గంట 2 ఆ ప్రాంతం దాకా అప్పుడు భోజనం చేస్తారు. మందులు సంవత్సరం తరబడి పుచ్చుకుని ఉంటూనే ఉంటారు. మీరు ఎంక్వైరీ చేసి దీన్ని సెటరేట్ చేయకపోతే హోమియో మందులు పుచ్చుకున్నా అంతే, ఏ మందులు పుచ్చుకున్నా అంతే. అంటే హ్యాబిట్స్ లో బ్యాలెన్స్ బిట్వీన్ ఫుడ్, వర్క్ అండ్ స్లీప్, దీంట్లో హెల్త్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ అది ఇల్ బ్యాలెన్స్డ్ గా ఉండి ఏ మందులు వేసినా ఒకటే. కనుక యూ హెవ్ టు గో డీప్ ఇన్ టు ది ఫ్యామిలీ అఫైర్స్ లో. లేదా సపోజ్ ఏ డాక్టర్ ఇన్ లా ఈజ్ ఇల్ ట్రీటెడ్, చిన్నగా భోజనం పెట్టరు అనుకోండి, మందులు ఇప్పిస్తూ ఉంటారు తలనొప్పిట దీనికనే. షీ విల్ గో హిస్టరికల్ మందులు వేసిన కొద్ది. అంటే సర్కమ్స్టాన్షియల్ గా కూడా మనం కామన్ సెన్స్ ఉపయోగించాలి. అందుకే నేను మొదట చెప్పింది, ఆల్ సిస్టమ్స్ ప్రపంచంలో అన్ని కలుపుకొని చూసినా క్యూర్ అనేటువంటి జరిగేదాంట్లో మెడిసిన్ ప్రమేయం 20% లోపలే. మిగతా 80% అంతా కూడా మనం చేయవలసినటువంటి విధానములలో ఉంటుంది. డయట్, స్లీప్, వర్క్, హ్యాబిట్స్ వీటన్నిటిలో ఉంటుంది. 20% దాటి మెడిసిన్ మానవుడికి హెల్ప్ చేస్తుంది అనేటువంటిది మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ ఫూలిష్. కనుక ఈ ఊళ్ళోనే ఒక కుర్రవాడు అలాగా రాత్రిపూట మానేసి సారు చేయడం మొదలెట్టాడు. కొనాళ్ళైన తర్వాత పొగలు కూడా డ్రాప్ చేసేసాడు. తను మహాపచారములు చేసినటువంటి వాడు, ప్రపంచం చూడలేను. పడుకున్నాడు, లేవడు, మొంగడు కోడు, స్నానం చేయడు, కప్పుకుని పడుకున్నాడు. పాపం వాడింట్లో కాదు, వాడు సంగీతం నేర్చుకుందామని వచ్చి ఆ సంగీత మేష్ గారు ఉన్నారు, పట్రాయన నారాయణమూర్తి గారిని. ఆయన ఇంటో పడ్డాడు. వీడు ఎక్కడికి వస్తాడో అని భయం ఆయనకి. 10 ఏళ్ల కిందట. ఆయన చాలా సాధువు, చాలా మంచివాడు. ఏం చేయాలో తెలియదు. మెంటలా ఏమిటో తెలియదు. ఆయన 3 రోజుల నుంచి మంచివాడు కూడా ముట్టుకుంటాం లేదు. అక్కడ ఇంటో హరి అంటే కష్టం కదా. అప్పుడు నా సన్ను ఆయన దగ్గర వీణ నేర్చుకుంటున్నాడు. ఇది గొడవగా ఉంది, ఏం చేద్దాం, వీడిని హాస్పిటల్లో చేద్దాం అని. వీడు వెళ్ళి చూశాడు. చూసి గవాలను వచ్చి నాకు ఇట్లా ఉంది అని. వీళ్ళు చూస్తే వాడితో కొద్దిగా నూతులోంచి మాట వచ్చినట్టు వస్తుంది. ఏమిటంటే, సిన్స్ అన్ని కూడాను వాష్ ఆఫ్ అయిన దాకా నేను సాల్వ్ చేయదలుచుకున్నాను. ఆ వీడి దుంపదగా మిగతా సిమ్టమ్స్ వాడి దగ్గర చెప్తే వాడికి ప్రాణం కడబట్టిపోతుంది. అప్పుడు ఇదొక్కటి పుచ్చుకుని ట్రై చేసి చూద్దాం అని క్యాలిమోర్ 50 mg కూడా తీసుకెళ్ళి నోట్లుగా. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ ది మెంటల్ బేసిస్ దీస్ డ్రగ్స్ వర్క్. వాడు వేశారు. మొన్నాడు లేచి ఆ రాత్రి కొంచెం మజ్జిగ పుచ్చుకోండి అంటే, మీరు చెబుతున్నారు కదా పెద్దవారు అని పుచ్చుకున్నాడు. ఆ మొన్నాడు పొద్దున ఎవరు చూడకుండా మడి కట్టుకుని కొంచెం 2 ఇడ్లీ పుచ్చుకున్నా. ఆ మర్నాడు, నువ్వు జన్మలో రాత్రి కూడా భోజనం చేయొద్దు, పగలు చేయి, తప్పులేదు అని చేశాడు. వారం రోజులు అయ్యేట్టుగా అడిగి పెట్టినందుకు రాత్రి కూడా భోజనం చేస్తుంది. తర్వాత ఇప్పుడు దుఃఖలాగా ఉన్నాడు. ఒకటే వస్తుంది. అయితే లక్కీగా తగిలింది, తగలకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. అంటే ఒక్కటే సింటమ్ చూసి మీరు అడగ తిందా 3 కోళ్ళు ఉండాలన్నారే అని. కానీ మిగతా 2 కోళ్ళు వాడు ముసుగులో పెట్టు కూర్చున్నాడు. మాట్లాడటానికి ఏం లేవు. అందుకని అలాంటి చోట స్పెక్యులేషనే. ఏం చేస్తాం? ఇన్ కేస్ ఆఫ్ అవైలబిలిటీ గ్యాదర్ యాజ్ మెనీ సిమ్టమ్స్ యాజ్ పాసిబుల్. కానీ అవైలబుల్ కానప్పుడు అంటే కక్కుర్తే.
అంటే కరెక్టేనా మనం చేసిన ప్రొసీజర్? డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. వీఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు అడ్మినిస్టర్ ఏ డోస్ ఆన్ దట్ బేసిస్. నిలబెట్టి ఎవరన్నా మీరు చేసిన పని రైట్ అయినా అని అడిగితే రైట్ కాదనే ఆన్సర్, కానీ రైట్ కాదు. కానీ ఎంత డేంజరస్ అలాంటిది. క్యాలిమూర్ 200 రోజు డోస్ వేసుకున్నాడు అనుకోండి, మా పిల్లవాడికి క్యాలిమూర్ 6x బదులు ఇంకో వాడు తయారవుతాడు అలాంటి వాడు. అందుచేత 6th పొటెన్సీ దగ్గర నుంచి మీకు మెంటల్ సిమ్టమ్స్ అండ్ మోడాలిటీస్ ఎస్టాబ్లిష్ అవుతాయి తప్ప సప్లిమెంటేషన్ అది డ్రగ్ అవదు. అంటే నది యువతల ఒడ్డు వచ్చింది, అది నది అవతల ఒడ్డు ఉంది. అందుకని ఈ టిష్యూ సాల్ట్స్ వాడుతున్నాం అని అనుకొని ఈ పొటెన్సీస్ లో మాత్రం జన్మలో వాడవద్దు. ఈ డ్రగ్స్ వాడదలుచుకున్నప్పుడు కెంట్ మెటీరియల్ మడిగా చదువుకుని ఇప్పుడు మనం ఎలా అయితే నోట్స్ తీసుకుంటున్నామో వరుసను స్టడీ చేస్తున్నామో అలాగే వీటిని కూడా స్టడీ చేసి ఆ పద్ధతిలో హోమియోపతిలో వాడండి. కానీ అవి టిష్యూ సాల్ట్స్ మాత్రం కావు. పై పొటెన్సీస్ లో టిష్యూస్ ని పీల్ చేసే సాల్ట్స్. ఇది ఒక మాట అవసరం. ఎందుకంటే ఊళ్ళో నేను చాలా రోజుల నుంచి ఇవి 200s లో వాటిలో జ్వరాలకి వాడటాన్ని నేను చూశాను. అట్లాగే క్యాలిఫాస్, ఓల్డ్ పీపుల్ బ్రోకెన్ కాన్స్టిట్యూషన్స్, బాగా ముసలాళ్ళు 5 నిమిషాల్లో కింద పెట్టబోతున్నారు అనుకోండి. సాయంత్రానికి వాడి కొడుకు ప్లేన్లో వస్తాడట, క్యాలిఫాస్ 10 ml డోస్ వేయండి, కొడుకు వచ్చిన దాకా సస్టైన్ చేస్తుంది. మరి అలాంటి దుఃఖలా తిరుగుతున్న వాడికి క్యాలిఫాస్ 10 ml ఏమవుతుంది? కింద పెట్టాలి. టిపికల్ గా మీరు ఎవరన్నా బాగా ఓల్డ్ పీపుల్ విషయంలో నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ మీరు సేఫ్ గా చేసి చూడవచ్చు. ఒక కేసులో 7 days మనిషిని మంచం మీద అట్టి పెట్టేసింది. క్యాలిఫాస్ 50 ml. క్యాలిఫాస్ 50 ml 7 days. అఫ్ కోర్స్ నాట్ పాసిబుల్ మామూలుగా. అంటే లైఫ్ను పొడిగించిందని అర్థం కాదు. ఆయుర్దాయాన్ని గురించి మిస్కన్సెప్షన్స్ మనకు కొన్ని ఉన్నాయి. అంటే ప్రతివాడికి ఒక ఆయుర్దాయం అక్కడ రాసి అక్కడెక్కడో పెట్టి ఉంటుంది. మెడిసిన్ ఇస్తే అంతకంటే పెద్ద అవుతుందా? అవును, అది కరెక్టే. కానీ రెండవది కరెక్ట్ కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఆయుర్దాయం ఎంతైతే రాసిపెట్టి ఉన్నదో, రాసిపెట్టి అంటే జాతకంలో కాదు, తర్వాత చెబుతాను ఏమిటో. జాతకంలో కాదు, పామిస్ట్ దగ్గర కాదు, పక్షి ప్రశ్న గారి దగ్గర కాదు, తాయెత్తుల్లో కాదు. ఎంతైతే రాసిపెట్టి ఉన్నదో నేచర్లో అంతకంటే తక్కువ కాలం అంటే ఎప్పుడు పడితే అప్పుడు అంతకు ముందు చనిపోవటానికి ప్రతివాడికి అవకాశం ఉంది ఏ క్షణంలో అయినా. దిస్ ఈస్ ది లా. అంటే అంతవరకు బతకపోతే ఎట్లా ఎవరిని అడుగుతారు? అంటే ఎగ్జాంపుల్, ఏ స్టోన్ థ్రోన్ అంటే వెలాసిటీ, ఓ రాయి విసిరాం, ఎంత దూరం వెళ్ళి పడుతుందనే దేని మీద ఆధారపడింది? మనం విసిరిన వెలాసిటీ మీద. అంత దూరం వెళ్ళి పడాలని లేదు, మధ్యలో దేనికైనా తగిలితే. జాతకాల్లో ఆయుర్దాయం చెబుతా ఉన్న వాళ్ళంతా కోపగించకండి, మీరు కాదు బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. జాతకాల్లో ఏది చెబుతుందంటే ఇది చెబుతుంది. చిన్నగా సైంటిఫిక్ గా వేస్తే వీడు మ్యాక్సిమం పాసిబుల్ స్పాన్ ఇఫ్ హీ లివ్స్ ఏ నార్మల్ లైఫ్ విత్ హైజీనిక్ ప్రిన్సిపల్స్ అది ఇస్తుంది. వీడికి 75 ఏళ్ళు ఆయుర్దాయం ఉందంటే రైలు కింద మెడకాయ పెడితే వచ్చే జమ్మకి దమ కట్టబడుతుంది. ఆయుర్దాయం ఎక్కడికి పోదు. ఇవన్నీ అంటే సైన్స్ ని మనం తీసుకునేప్పుడు బిట్వీన్ ది లైన్స్ కామన్ సెన్స్ అని ఒక పరమ పవిత్రమైన దీపం ఉంది మనకి, నేచర్ ఇచ్చింది. ఆ దీపం వెలుగులో చదువుకోవాలి. కానీ మన ఈ రోళ్లకర్ర దీపాల వెలుగులో చదువుకుంటే అవి వెలిగినట్టే ఆలస్యంగా ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది మన బ్రెయిన్. ఏదైనా జోక్ వేస్తే ట్యూబ్ లైట్ అంటారే, అలా ఏడుస్తుంది ఈ లైట్లో చదువుకుంటే. తెలుస్తుంది జాతకంలో, ఏం సందేహం లేదు. కరెక్ట్ గా మీరు క్యాలిక్యులేషన్ ఏ ప్లానెట్ ఎంతెంత ఆయుర్దాయం ఇస్తుందో తెలిస్తే అంతా ఇస్తుంది. ఆ టోటల్ ఇలా అరైవ్ అవ్వాలి అని మీకు ఎస్ట్రానమర్స్ ఇచ్చారు, పరాశరుడు, వరాహమిహిరుడు, వీళ్ళంతా. వాటి ప్రకారం మన వాళ్ళు వేయటం లేదు. 12 గళ్ళు 9 అక్షరాలు చాలు, అంతకంటే అక్కర్లేదు. ఏది లేజీ ఫెలో ఆఫ్ ఎన్ ఎస్ట్రాలజర్కి అంచేత పరాశరుడు కానీ వరాహమిహిరుడు కానీ వీళ్ళు బోధపట్టం కానీ వాళ్ళు యూజ్ చేసుకునే స్టేచర్ కానీ మనకు పోయింది. అంటే దట్ ఇన్వాల్వ్స్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎస్ట్రానమీ. జాతకంలో దశమంలో కుదిరినట్టంటే ఆకాశంలో ఎక్కడుంటాడో ఐడియా ఉండదు.
ఎక్కడ లగ్నం ఉంటుంది, ఎక్కడ దశమం ఉంటుంది, ఎక్కడ సప్తమం ఉంటుంది, పైన కాగితం మీద తప్ప అట్లాస్లో బాంబే తప్ప మనకి ఇక్కడ బాంబే అని ఎటుంటుంటే ఎటుంటుందో తెలియక కామన్ సెన్స్ లేదు. అది చూసుకోవాలి. అంటే ముందు ఎస్ట్రానమర్ అయ్యి తర్వాత ఎస్ట్రాలజర్ అయ్యా. Astronomy is the skeleton of astrology, just as our skeleton is the skeleton of man. The meaning of astronomy is astrology. అది 21st centuryలో మళ్ళీ. ఇప్పుడు ఈ మొత్తం స్పాన్ ఇట్లా వస్తుందని చెప్పి దీని మధ్యలో ఇలా ఉంటాయి అరిస్టాల్ అంటే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు, వరాహమిరుడు పరాశరుడు. ఏమిట్రా స్పాన్ ఇచ్చి అరిస్టాల్ ఇచ్చారు, దాని ఇది నేను అప్పదనిపిస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ the maximum possible span, which is the product of the heredity, environment, century and country and clime. మనం జీవిస్తూ ఉన్నటువంటి ఆయుర్దాయం అనేటువంటిది అది ఒక అస్తిత్వం కాదు. ఇట్ ఈస్ రిజల్టెంట్ ఆఫ్ మెనీ థౌజండ్స్ ఆఫ్ ఫోర్సెస్ అట్ వర్క్. సబ్బు బుడగ ఉందనుకోండి, అది ఒక వస్తువు కాదు, కొన్ని వేల శక్తులు దానికి పనిచేస్తూ ఉంటే బుడగ్గా తిరుగుతుంది. మన బాడీ కూడా అట్లాంటిదే. బోల్డ్ బయోకెమిస్ట్రీ లోపల పనిచేస్తూ కొన్ని లక్షల కెమికల్ యాక్షన్స్ జరుగుతుంటే బాడీ తిరుగుతుంటే బాడీని ఒక ఐటమ్ కింద మనం తీసుకుంటున్నాం అన్సైంటిఫిక్ గా. బాడీ ఐటమ్ కాదు, రిజల్టెంట్. రిజల్టెంట్ అనేది ఐటమ్ కింద తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఏం లాభం? ఈ శరీరానికి మందేస్తే రోగం తగ్గుతుందా? శరీరానికి మంది వేయకూడదు. లోపల ఉన్న ఇన్ని ఫోర్సెస్ కి కన్సిడరేషన్ చేసి ఎవరన్నా పెద్దవాడిస్తే అది మనం వేస్తే వాడు చెప్పింది మనం అర్థం చేసుకుంటే ఇది పనిచేస్తుంది. ఎందుకంటే మనం వేసే మందులో కూడా ఫిజికల్ ప్లేన్, వైటల్ ప్లేన్, మెంటల్ ప్లేన్ ఇన్ని ఉన్నాయి కదా, మన శరీరంలోనూ అన్నీ ఉన్నాయి. అయినప్పుడు ఇంత కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి క్యాబిన్ ఇది వర్క్షాప్ లో ఎన్ని కంప్యూటర్ సిస్టమ్స్ మీద మనకి మాస్టరీ వచ్చి ఎంత ప్రోగ్రామింగ్ ఎగ్జామినేషన్స్ పరీక్షలు పేస్తాయి క్యాల్కులేటర్స్ మీద. దీంతో వర్క్ చేస్తే చిన్నగా రీడింగ్స్ వస్తాయి, సామాన్యంగా తప్పులు పోతూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఫీడింగ్ చేసినటువంటివి రాంగ్గా ఉంటాయి, వచ్చే రిజల్ట్ మ్యాగ్నిఫైడ్లీ రాంగ్. కంప్యూటర్ మెషిన్స్ లో ఏం జరుగుతుంది? అది అబద్ధం ఆడదు, కానీ మనం అబద్ధం ఆడిన చోట మ్యాగ్నిఫైడ్ గా చూపిస్తుంది. మన ఫీడింగ్ ఏడ్చినట్టు ఉంటుంది. మన ఫీడింగ్ ఏడ్చినట్టున్నప్పుడు అది మన ఫీడింగ్ ని కవర్ చేయదు. దాని కులం వాడే కదా వీడు అని కవర్ చేస్తుందా? అది మనిషి చేసే పని, కానీ మెషిన్ నేచర్ చేయదు. ఇప్పుడు మన కులం వాడే కదా కప్పేదాం. మెషిన్ మనం ఎలా ఫీడ్ చేసాం రిజల్ట్ అంతే వస్తుంది. ఏమిటి రిజల్ట్ తేడా వచ్చిందంటే నువ్వు చూసుకున్నానా నీ దగ్గరే ఉండాలి. డిఫెక్ట్ ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటుంది. ఫుడ్ ఫీడింగ్ కానీ, వాటర్ ఫీడింగ్ కానీ, వర్క్ ఫీడింగ్ కానీ, రెస్ట్ ఫీడింగ్ కానీ, స్లీప్ ఫీడింగ్ కానీ, సెక్స్ ఫీడింగ్ కానీ, వీటిలలో రాంగ్ గా ఫీడ్ చేసావు నీకు రిజల్ట్స్ అలా వచ్చినాయి అంతే. టు ది 4th decimal place దే ఆర్ రాంగ్. అందుకని ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా ఆయుర్దాయాన్ని గురించి ఫూలిష్ నోషన్స్ ఉండి లాభం లేదు. వాళ్ళు ఏం చెప్పారో జాగ్రత్తగా చదువుకోవాలి. నమ్మని వాళ్ళు పిచ్చుముడ కొడుకులేదు, లెక్కే లేదు. అంటే ఒక సబ్జెక్ట్ తెలియకుండా నమ్మలేదు అంటే అర్థం పిల్లకాయన. హోమియోపతి ఏముంది అంటే ఎంతో, ఎలోపతి ఏముంది అంటే ఎంతో, ఎస్ట్రాలజీ ఏముంది అన్నా అంతే. ఏ సబ్జెక్ట్ అయినా వాడు చదువుకోని వాడికి ఏముంది అన్నాడంటే చైల్డిష్ స్కిల్, ఎవల్యూషన్ లో పిల్లకాయన అర్థం. ఇది మనం పక్క యూజ్ చేసినటువంటి మెడిసిన్స్ అన్ని కూడా టిష్యూ సాల్ట్స్ కావు, బేసిస్ మీద యూజ్ చేయాలి. కేస్ టేకింగ్ తీసుకుని మిగతా డ్రగ్స్ ఎలా చేస్తున్నాం దాని ప్రకారం వాడి మెంటల్ సింటమ్స్ మోడాలిటీస్ తీసుకుని దాంతో ఇది సరిపోతే అప్పుడు ఈ డ్రగ్ పొటెన్షియల్ అయ్యాలి. ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్, ఏదైనా డ్రగ్ ఇచ్చేసి పేషెంట్కి సల్ఫర్ 30 ఉండవచ్చు. ఇట్ వర్క్స్ ఫర్ 1 week or 2 weeks or 3 weeks ఇన్ క్రానిక్ డిసీజ్ ఆర్ అక్యూట్ డిసీజ్లో కనీసం 48 hours వచ్చేస్తుంది. ఎగ్జాస్ట్ అయిపోతుంది లోపల. ఈ లోపల పేషెంట్ మరీ వీక్గా ఉన్నాడు కనుక థెరపాస్టిక్ 6 రోజులు ఇద్దాం. ఇదొక ప్రొసీజర్ ఉంది. డేంజరస్లీ ఎమర్జెన్సీ కేసెస్లో యూ డూ ఇట్. ఆ ఎమర్జెన్సీ అయిపోగానే ఎత్తేయండి. లేకపోతే ఏమవుతుంది, 1 వారం 2 వారాలు అయ్యేటప్పటికి ఇది దీనికి పొలాలు పెడుతుంది, పనిచేయడం. సో యూ డోంట్ ఫైండ్ గుడ్ రిజల్ట్స్ అట్ ఆల్.
కనుక ఎమర్జెన్సీ కేసెస్లో వీటిని యూజ్ చేసే బదులు మందులు కానివి టానిక్కులైనవి హోమియోపతిక్గా యూజ్ చేసేది. లెసిటిన్ అని ఒక పదార్థం ఉన్నది. ఇట్ ఈస్ ది పెక్యూలియర్ టైప్ ఆఫ్ గ్లూకోజ్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది 2 layers ఆఫ్ ది ఎగ్. కోడిగుడ్డులో ఉన్నటువంటి 2 పొరల నడుమ ఉన్నటువంటి ఒకనొక చిత్రమైన చక్కెర పదార్థం ఇమీడియట్ గా మినిట్స్ లో ప్రాణాలను నిలబెడుతుంది. అంటే ఆయుర్వేదానికి తేనె ఎంతో హోమియోపతి అంత కొలాప్స్ అవుతున్నటువంటి అంత వీక్ గా ఉన్నటువంటి కండిషన్స్ లో ఇది వేసేయండి. ఎంత వేస్తారు? 3x రోజుకు 2 డోసులు వేయండి, 3 డోసులు వేయండి, ఏం పర్వాలేదు. 4 డోసులు వేయండి. ఆ వీక్నెస్ ని బట్టి వీక్నెస్ తగ్గంగానే తగ్గించేస్తూ ఉండండి. పైన డ్రగ్ మీకు డిస్టర్బ్ అవ్వదు. బికాస్ దీనికి మెటీరియల్ మెడికల్ లేదు, దీనికి ప్రూవింగ్స్ లేవు. ఏ పొటెన్సీలో ఇచ్చినా ఏ సింటమ్స్ రావు. బట్ ఇట్ సస్టైన్స్ లైఫ్. అలాగే ఇప్పుడు రోజుల్లో 3x లో వస్తున్నటువంటి పౌడరు దాంట్లో పురుగులు గిరుగులు ఉంటున్నాయి, చాలా చండాలంగా తయారు చేస్తున్నారు. దేర్ఫోర్ యూ టేక్ లిక్విడ్ 6 పొటెన్సీ తీసుకుని మాత్రలో కలుపుకుని అది ఇవ్వండి. 3x లో తెల్లని పురుగులు వస్తున్నాయి. ఎదురు చాలా మంచిది వచ్చేది. కలువు ఉంటుంది, కలువు 30 కూడా ఉంటుంది, కానీ పెద్ద ఉపయోగం లేదు. లోయర్ ది బెటర్ బికాస్ ఇట్స్ నాట్ ఎ డ్రగ్. అలాగే ఆల్ఫా అనేటువంటి ఔషధి, ఇట్ హాస్ నైదర్ ప్రూవింగ్స్ నార్ మెడిసినల్ సింటమ్స్. ఏ పొటెన్సీలో వేసినా ఎవరికి ఏ హారం చేసేది కాదు. ఏం చేస్తున్నది? ఆకలి ఎక్కువ చేస్తుంది, నీరసం తగ్గిస్తుంది, ఉత్సాహాన్ని పెంచుతుంది. అంటే స్టిమ్యులెంట్ మాత్రం కాదు. స్టిమ్యులెంట్ అయితే హైలీ డేంజరస్ అండ్ హైలీ ఫర్బిడెడ్ ఇన్ హోమియోపతి. సో కాఫీ కూడా ఉత్సాహాన్ని పెంచుతుంది. కానీ హోమియోపతికల్లీ స్పీకింగ్ కాఫీ అండ్ టీ ఆర్ లైక్ డెడ్లీ పాయిజన్. ఎదుటి బలం తప్పించడం వేరు, ములిగర పెట్టి పొడవడం వేరు. స్టిమ్యులెంట్ అంటే నడవలేని ఎద్దును ములిగర పెట్టి పొడిచినట్టు ఎప్పుడప్పుడు బ్రేక్ డౌన్ వస్తుంది. ఇవి స్టిమ్యులెంట్స్ కావు, పోషక ద్రవ్యములు. ఇది కూడా లో పొటెన్సీ బేస్ తీసుకుని రోజు యూజ్ చేయొచ్చు. చాలా వీక్ గా ఉన్న వాళ్ళకి ఎమర్జెన్సీలో పొద్దున ఒక డోసు, సాయంత్రం ఒక డోసు కూడా ఇవ్వచ్చు. తర్వాత ఒక డోసు సల్ఫర్ ఇచ్చిన తర్వాత 2-3 వారాలు మంది పరగదా మీరు. వాళ్ళు ఏంటిరా 2-3 వారాలకి మంది ఇచ్చాడని ఈ మధ్య వాళ్ళు బిళ్ళలు కొనుక్కుని వేసుకోకుండా మీరు శుభ్రంగా పంచిపెట్టచ్చు సంతర్పణ కింద. రోజు ఒక డోసు వేసుకోమని ఏమండి. వాడికి మందు వేసుకుని గంట ముందు గంట తర్వాత ఏం తినద్దు అని చెప్పండి. అంటే దీని మీద కూడా వాల్యూ ఉంటుంది. లేకపోతే 2వది పర్లేదులే తినచ్చు అంటే 2వది మందు కలిగి అవసరం ఇస్తుంది అని వాడు ఇంకో మంది వేసుకుంటాడు. ఏంట్రా 2-3 వారాలు కూడా డోసు ఇస్తున్నాడని. ఇక్కడ మీరు వాడిని పేషెంట్ మేలు కోరి వాడిని ట్యాకిల్ చేయడంలో ఉన్నది. అందుకనే ఆయన మనం చెప్పాడు, మెడిసిన్ ఇస్ ఏ సైన్స్ వైల్ లెర్నింగ్ బట్ ఇట్ ఇస్ అన్ ఆర్ట్ వైల్ అప్లయింగ్. మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఇస్ అ సైన్స్ వైల్ లెర్నింగ్, ఇట్ ఇస్ అన్ ఆర్ట్ వైల్ అప్లయింగ్. నేర్చుకున్నప్పుడు వైద్యము శాస్త్రము, ప్రయోగము చేయనప్పుడు కళ. అంటే ప్రయోగం చేసేదంటూ ఎవడి ఫెసిలిటీ వాడు జాగ్రత్తగా ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే అంత బెస్ట్ గా ప్రొవైడ్ చేస్తాడు పేషెంట్. అంటే అదే మెడిసిన్ తో ఒక డాక్టర్ రఫ్ గా ట్యాకిల్ చేస్తే అదే మెడిసిన్ తో ఇంకో డాక్టర్ ఫైన్ గా ట్యాకిల్ చేస్తాడు తన పేషెంట్ ని. అందుకనే ఆ సెంటెన్స్ కింద నేను ఒక సెంటెన్స్ రాసుకున్నాను నా సొంతది. Everyone can be a practitioner, but all cannot be doctors. Everyone can be a practitioner, but all cannot be doctors. అంటే డిగ్రీ ఉన్నవాడు ప్రతివాడు మెడికల్ ప్రాక్టీషనర్ కావచ్చును, కానీ డాక్టర్ మాత్రం అవడానికి వేరే క్వాలిఫై. ఈ ఆర్ట్గా మాకు మా ఫాదర్ చెప్పిన సెంటెన్స్ ఒకటి ఉంది. Practitioners can be manufactured, but doctors are born.
ప్రాక్టీషనర్స్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్. విశ్వవిద్యాలయంలో ఉత్పత్తి చేయవచ్చును ప్రాక్టీషనర్స్, బట్ డాక్టర్స్ ఆర్ బోర్న్. ఇది మా నాన్నగారు నువ్వు చెప్పి ఎంత ఊళ్ళ దగ్గర పెట్టుకోవాలో వైద్యంలో ఆయన ప్రాణాలను చాలా వేల పరిస్థితుల్లో ఆశ్చర్యకరంగా రక్షించినటువంటి ఆయుర్వేద వైద్యులు. పూర్తిగా ఆయన దగ్గర ఆయుర్వేదం నేను నేర్చుకున్నాను. మందులు కూడా తయారు చేయటం, ట్రీట్మెంట్ ఇవ్వటం. కానీ ఇట్ ఈస్ రాదర్ కాస్ట్లీ అండ్ ఇట్ ప్రీసపోజెస్ మచ్ డైట్ అండ్ రెగ్యులేషన్ వేర్ పీపుల్ గ్రంబుల్. అది మన సర్వీస్ మోటివ్స్ లో అప్లై చేయడానికి ఇప్పుడున్న కండిషన్స్ ఫాలో అంటే దాన్ని మనం అప్లై చేయలేము. కానీ దాంట్లో ఆయుర్వేదంలో ఇచ్చినటువంటి డయట్ మొదలైనటువంటి హోమియోపతి వాళ్ళు కూడా మనకి హ్యానిమన్ మొదలైన వాళ్ళు ఎరగినటువంటి చాలా అమూల్య విషయాలు ఉన్నాయి. అవి మనం తీసుకోవచ్చు. డయట్ తర్వాత ది సైన్స్ ఆఫ్ బాత్. కొన్ని రోగములకు స్నానములు చేయించవలసిన విధములు, ఆ స్నాన ప్రక్రియలు, దీని సైన్స్ ఒక ఆయుర్వేదంలో తప్ప ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఏదన్నా ఆ పేరుతో ఉన్న సైంటిఫిక్ గా ఉన్నది ఒక ఆయుర్వేదంలోనే. ఇప్పుడు ఇవి వాడుకోవచ్చు. వాడుకుని మీరు తర్వాత ఎప్పుడు రిపీట్ చేసినా పర్వాలేదు. మళ్ళీ లేదు, హ్యానిమన్ మూడు పొటెన్సీస్ హ్యానిమన్ ఇచ్చాడు, అందులో షూస్లో ఇది ఒకటే తీసుకున్నాడు. డెసిమలే, ఎక్స్ మీన్స్ డెసిమల్. ఇప్పుడు హ్యానిమన్ ఇచ్చినవే 3 గ్రేడ్స్ ఆఫ్ డైల్యూషన్స్ ఉన్నాయి. డెసిమల్ గ్రేడ్, సెంటిసిమల్ గ్రేడ్, మిల్లిసిమల్ గ్రేడ్ 3 ఆయనే ఇచ్చాడు. ఇందులో డెసిమల్ గ్రేడ్ మాత్రం తీసుకుని నా పని దీంతో నా సైన్స్ నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నానని షూజర్ చెప్పారు. లేదా ఇదైతే సెంటిసిమల్ గ్రేడ్. 6 అంటే పక్కన ఎక్స్ వేయకపోతే సి అని అర్థం. అయినా పర్వాలేదు, ఇది దొరకకపోతే అది వేయచ్చు, లేదా ఇందులో పురుగులు ఉంటున్నాయి కనుక అది వాడుతున్నాం. అది లేటెస్ట్ గా కాంపోజ్ అయినటువంటి కొన్ని మీకు ఒక 3 క్లాసెస్ లో నేను చెప్తాను. అవి అంటే అవి ఎప్పుడు వాడాలి, ఎట్లా వాడాలి, వాటి మెటీరియల్ మెడికా ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి అని చెప్తాను. అంటే ఒక 12-13 డ్రగ్స్ వరకు మెటీరియల్ మెడికల్స్ లో, మన పబ్లిష్డ్ మెటీరియల్ మెడికల్లో లేనటువంటి ఉన్నాయి, మనం వాడుతున్నవి. వాటి గురించి ప్రత్యేకం క్లాస్ పెడతాం. ఇప్పుడు ఈ 2 వాడవచ్చు ముఖ్యంగా. సిరియం సల్ఫ్రియేట్స్ వీటికి సబ్స్టిట్యూట్ గా వాడకూడదు. డ్రగ్ వేసి ఆ డ్రగ్ తర్వాత వాడకూడదు. సినియం సల్ఫ్ మెటీరియల్ మెడికా చూసుకొని వాడాలి. వీటితో కలపకూడదు. రోజు వాడుతున్నాం కదా, కొందరికి రోజు వాడాలి సినియం సల్ఫ్, అంచేత వీటితో కలపకూడదు. సినియం సల్ఫ్ అంటే చైనా అండ్ సల్ఫ్ క్వినైన్ సల్ఫైడ్. దాన్ని కొన్ని కేసెస్ లో అడ్వాన్స్డ్ కేసెస్ ఆఫ్ ట్యూబర్క్యులస్ వాటిలో ఈ ఫాలోయింగ్ సింటమ్స్ ఉన్నప్పుడు సినియం సల్ఫ్ తో ముందు పేషెంట్ ని కట్టుకు రావాలి డ్రగ్ వేసే లోపల. లేకపోతే తుపాకీతో కొట్టి తెగిరిపోతా డ్రగ్ వేస్తే ఒక్కొక్కప్పుడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఫ్రీక్వెంట్ మలేరియల్ ఫీవర్ రన్ వెరీ హై. అంటే 105, 106, 106.2 అట్లా కొడతాయి. ఒక అటాక్ కొడుతుంది, అది అయిపోయి తగ్గే వీడు ఇది ఆర్సనిక్ ఆల్బమా లేకపోతే చైనానా దీంట్లో డ్రగ్ కొట్టాడు అనుకో, అది కాకపోతే మర్నాడు మళ్ళీ కొడుతుంది. వీడు 5-6 రోజులు దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే తైతక్క ఏడించేస్తుంది డాక్టర్ని. 106 వచ్చి పైకి వచ్చిందంటే ఏమవుతుందో చెప్పలేం కదా కేసు. ఎక్కడ ఏ హెమరేజ్ అవుతుందో శరీరం ఇంటాక్ట్ గా భగవద్ అనుగ్రహం వల్ల ఉంటే ఉంటుంది కానీ లేకపోతే అది మరి ఆ టెంపరేచర్ సామాన్యమైనవి కావు కదా. ఇది మొదటిది. ర్యాపిడ్ ఇవాక్యుయేషన్, చాలా త్వరగా మనిషిని సృష్టించి లాస్ ఆఫ్ వెయిట్, బరువు తగ్గిపోవడం. తర్వాత ఈ జ్వరం లేనప్పుడు చూస్తే లో టెంపరేచర్, ఈ పైకి కొట్టినటువంటి జ్వరం కాక మిగతా టైంలో 99
99.1 ఇలా అదే జ్వరం ఇట్లాంటి పర్లేదులేండి అన్నట్టుగా ఉంటుంది. అంటే లోపల దాని పని చేస్తూ ఉంటుంది కుట్ర. పర్లేదు తిరిగి భోజనం తిరిగేస్తుంటారు. అంటే జ్వరం లేదండి, నార్మల్కి వచ్చేసి ఆల్మోస్ట్ నార్మల్ వేరు, ఆల్మోస్ట్ నార్మల్ వేరు. టికెట్ రైలు టికెట్ ఇమ్మని డబ్బులు ఇస్తే ఆల్మోస్ట్ సరిపోతాయి, ఇమ్మంటే ఇస్తాడు వాడు టికెట్. ఇది ఇక్కడ అదొకటి ఉంది. 4 చిల్లీ పేషెంట్ గ్రాడ్యువల్గా చిల్లీగా తయారవుతారు. అది వరకు ఎప్పుడు లేదు కాన్స్టిట్యూషన్లో. ఈ గత 5-6 ఏళ్ళ నుంచి చలి భరించలేదు. అంటే మారింది తత్వం అని తెలుసుకోవాలి. తర్వాత హిస్టరీ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ ఫెనైల్ యూసేజ్. చాలా కాలం నుండి ఫెనైల్ డెవలపటిక్ పద్ధతిలో వాడుతారు. వచ్చిన పిల్లలు వేస్తుంటారు. అంటే ఆ పైన ఇవన్నీ మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాయి, మళ్ళా తిరుగుతూ ఉంటాయి. తర్వాత తగ్గుతుంది. క్వాంటమ్ ఆఫ్ వైటాలిటీ అప్లైడ్ టు వర్క్ గెట్స్ డిక్రీజ్. ప్యాసివ్ టైప్ ఆఫ్ డిస్టర్బింగ్ కాఫ్. పెద్ద దగ్గు కాదు, చిన్న దగ్గు, కానీ తరచుగా ఉంటూ ఉంటుంది. డిస్టర్బింగ్ కాఫ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కడు కొందరికి నిద్దట్లో డిస్టర్బ్ చేస్తుంది, కొందరికి వర్క్ చేసుకుంటూ ఉండగా పుడుతూ ఉంటుంది. టైమింగ్స్ దొరకవచ్చు మీకు. అంటే రాత్రి 9 నుంచి కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారు. అతిగతికో బ్రయోనియా రైతే కానీ వీడి బ్రయోనియా వేయకూడదు. అంటే మీరు వాడిని సైకిల్ 2-3 నెలలో 4 నెలలో చేసిన తర్వాత మీకు వాడికి డ్రగ్ వేయవలసి ఉంటుంది. తర్వాత తగ్గుతూ ఉంటే లోపల మంట, బర్నింగ్ వైల్ కాఫింగ్, బ్రాంకస్ థ్రోటు మండుతూ ఉంటాయి. కాబట్టి ఆర్సనిక్ ఆల్బమ్, ఆర్సనిక్ ఐడడం అని వేస్తే టికెట్ కొనేస్తాడు. అంటే ఇందులో ఏదో డ్రగ్లో తగులుతాడు కదా, మనం ఎదుర్కొన్న డ్రగ్సే, కానీ పాములు నిత్యంలో ఉంటాయి. పరమపద సోపాన పఠంలో నో టేస్ట్ ఫర్ ఫుడ్, ఆహారం రుచి తెలియటలేదు. డ్రగ్సే, కానీ పాములు నిత్యంలో ఉంటాయి. పరమపద సోపాన పఠంలో నో టేస్ట్ ఫర్ ఫుడ్, ఆహారం రుచి తెలియటలేదు. లిటిల్ ఫుడ్ మేక్స్ ది బెల్లీ హెవీ. కొద్దిగా ఆహారం తీసుకుంటే కడుపు చాలా బరువుగా ఉంటుంది, చెమటలు పోస్తాయి తీసుకుని. తర్వాత పళ్ళు తొలుగుతుంటే గమ్స్ బ్లీడ్ అవుతాయి, పడముడి రక్తం వస్తుంది, పళ్ళు నవ్వుతుంది. వీటితో పాటు టిష్యూ చేంజెస్, అంటే ఊపిరితిత్తు అనుమానంగా ఉండి ఫోటో తీస్తే అందులో క్యావిటీ ఫారం అయింది. గట్టిగా తగ్గినప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా రక్తపచీర, లేకపోతే ఇటుకరాతి పొడుపు రంగుతో కలిసినటువంటి కఫం కొంచెం పడుతుంది. బాగా సృష్టించిపోయాడు మనిషి. ఈ స్థితిలో మీ దగ్గరికి వస్తే అప్పుడు ఇలా హిమ్సెల్ఫ్ క్రియేట్స్ తీసుకొని డ్రగ్గులు వాడితోనికి రానివ్వకుండా చూసుకుని, కానీ ఒక్కొక్కప్పుడు సరిగ్గా చూసి డ్రగ్ వేస్తే తొందరగా ర్యాపిడ్గా మ్యాజికల్ క్యూర్ ఉంటే పాసిబిలిటీ ఉండవచ్చు. కానీ మన పేరు ప్రతిష్టలు కాదు, పేషెంట్ యొక్క సేఫ్టీ, రెండింటిలో ఏది ముఖ్యం? లేదా మన తెలివితేటలు మనకు ప్రూవ్ అవ్వటం కాదు, మన దగ్గర కాకపోయినా వాడు చల్లగా ఎక్కడన్నా ఉండటం అతిష్టం. కనుక ఐడియా అది కనుక మందులు ఏం వేయకుండా దీంతో వాడికి 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు ప్రతి నెల వెయిట్ చూపిస్తుంది, డైట్ అది చూస్తూ ఉండాలి. తర్వాత డైట్ కూడా ప్రిస్క్రైబ్ చేయాలి. వేరే మెడిసిన్, ఏ సిస్టంలో ఉన్న మెడిసిన్ అయినా సరే మొత్తం అంతా షూర్ అనే దాంట్లో మెడిసిన్ ఎంత పర్సెంటేజ్ కంట్రిబ్యూట్ చేస్తుంది? 20%. మిగతా 80% మిగతా మనం తీసుకునే ఆహార విహారాదుల్లో ఉంటాయి. కానీ ఏ సిస్టంలో అయినా 20% దాటి మెడిసిన్ మనకి చేయగలిగినటువంటిది ఏమీ లేదు. అది గుర్తుంచుకోవాలి. ఎస్, వీ హ్యావ్ టు గో టు ఆయుర్వేద బికాస్ హోమియోపతి ల్యాక్స్ ఇన్ దట్ సైన్స్. ఈ ఏదో ఒక రోజు చెబుతాను, అది చెప్తాను. అంటే మనం ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళాలి, ఓ రోజు ప్రత్యేకంగా దాన్ని డీల్ చేస్తాను.
అంటే మందు కాకుండా, ఔషధీకరణం కాకుండా హెల్త్ ఎస్టాబ్లిష్ చేయటం, రీఎస్టాబ్లిష్ చేయటం, తర్వాత ఎస్టాబ్లిష్ అయినటువంటి హెల్త్ సస్టైన్ చేయటం అనే దాంట్లో మనకు అలోపతిలో కానీ హోమియోపతిలో కానీ సొల్యూషన్ లేదు. అక్కడి నుంచి తెచ్చుకోవాలి. అది ఓ రోజున ప్రత్యేకంగా చెప్తాను. ఆ 80% మనం చేయవలసినటువంటి మన డైలీ రొటీన్లో దినచర్యలో ఉంటాయి, కానీ డాక్టర్కి మనకి ఉన్న సంబంధంలో ఉండవు. ఇది ఎంత సైంటిఫిక్ గా వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఈ 20% దాటి డాక్టర్ పేషెంట్ సంబంధం పెరుగదు. అంతకంటే ఆశలు పెట్టుకుంటాం కూడా పొరపాటు. మన కర్తవ్యం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. డైట్, ఫ్యామిలీ లైఫ్, టైప్ ఆఫ్ వర్క్, స్లీప్, రెస్ట్, మనం తిరిగే చోట్లు, మనం ఉన్నటువంటి చోట్లు, మన ఇల్లున్న లొకాలిటీ, ఇవన్నీ కలిసినటువంటి రిజల్టెంట్ హెల్త్ తప్ప వ్యాధి ఒక్కటే కాదు. ఇట్లా కొంతకాలం చేశాక వాడు ఇంప్రూవ్ అవుతాడు. ఇంప్రూవ్ అయితే డ్రగ్ యూజ్ చేయడానికి కావాల్సినటువంటి స్టామినా వాడికి, కండిషన్ వాడికి వస్తుంది. వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా మనం స్టడీ చేసినటువంటి, ఇప్పటికి 2 స్టడీ చేశాం. సిఫిలినం ఒకటి స్టడీ చేశాం. దీనికి వీడికి సంబంధం ఉంటుంది. ట్యూబర్క్యులినంకి వీడికి సంబంధం ఉంటుంది. దీంతో పాటు చైనా భేదం తెలుసుకుని దీనికి బ్యాసిలినంకి కొంచెం ఇంచుమించుగా ప్యారలల్ గా రన్ అవుతాయి విత్ సమ్ స్ట్రైకింగ్ డిఫరెన్సెస్ విచ్ విల్ నో. దీని సహాయంతో ఇటు ఇందాక మనం చెప్పుకున్నటువంటి లెసిటిన్, ఆల్ఫాల్ఫా, ఇవి బాగా మదర్ టించర్స్, 3Xలు, రోయెస్ట్లు, వాటి సహాయంతో, డైట్ సహాయంతో, సైకలాజికల్ ట్రీట్మెంట్ సహాయంతో వీడిని పులప్ చేసుకుంటాం. చేస్తే ఏదో ఒకనాటికి వాడి అదృష్టం బాగుంటే వాడు డ్రగ్స్ తో, పొటెన్సీస్ తో యూజ్ చేసి ట్రీట్ చేయడానికి కావాల్సినటువంటి స్థితికి వస్తాడు. వచ్చినప్పుడు ఇంకా అప్పటి నుంచి మనం ఇంతకుముందు చదువుకున్నటువంటి మెటీరియల్ మెడికల్ యూజ్ చేసి ప్రయోగించాలి. అలాంటి చోట అలాంటప్పుడు ఓల్డ్ బ్రోకెన్ డౌన్ కేసెస్ కూడా జాగ్రత్తగా ఇలాగే ట్యాకిల్ చేయాలి. బాగా ముసలివారు సిమ్టమ్స్ సరిపోయినాయి డ్రగ్ వేయండి అనకూడదు. కొన్ని డ్రగ్స్ సిమ్టమ్స్ ఎంత బాగా సరిపోతే ముసలాడు అంత త్వరగా చనిపోతాడు. జాగ్రత్త, కెంట్ చెప్పాడు. అంటే మనం చెప్పినవి లెక్కలో కావు, కెంట్ చెప్పాడు కనుక. హ్యానిమన్ కానీ, కెంట్ కానీ, హెర్రింగ్ కానీ చెబితేనే లెక్క, కానీ కృష్ణమాచార్యులు వాడు వీడు చెబితే లెక్కలేదు కాదు. కెంట్ పబ్లిక్ క్లియర్ గా చెప్పాడు. ఇండికేటెడ్ రెమెడీ అంటే అర్థం ఏమిటంటే సిమిలర్ టు ది సిమ్టమ్స్ అని ఉన్నదనేది మామూలు అర్థం, అంటే ఎల్కేజీ అర్థం. కానీ పేషెంట్ని ప్రాణం తీయకుండా ఉండేది, పేషెంట్ని రక్షించేది అనేటువంటి దీని పైన అర్థం ఉంది అన్నది. ఇక్కడ మనం అది కన్సిడర్ చేయాలి రేపటి నుంచి. ఎందుకు ఇంత ప్రయత్నం? దేనికోసం? పేషెంట్ కోసం. అందుకని ఏమిటంటే ఇది టోటల్ గా మీరు చెప్పినటువంటి కేస్ టేకింగ్ తీసుకుని ఇవన్నీ చేస్తే సరిపోయింది కదా, ఇది ఎందుకు వెయ్యరాదు అంటే వెయ్యరాదు అనే చోట్లు ఉన్నాయి. ఓల్డ్ బ్రోకెన్ డౌన్ కండిషన్ తోటి బాగా ముసలివారు, వారికి కావలసినటువంటిది మనం అనుకుంటున్న క్యూర్ కాదు, వాడికి కావలసిన క్యూర్. జాగ్రత్తగా ఉండాలి. ఎట్లయితే క్లాసులో స్టూడెంట్స్ కి మన పాండిత్యం కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది అనేది. అలాగే దీంట్లో కూడాను ముసలి వాళ్ళకి క్యూర్ అంటే అర్థం వేరు. ఇన్క్యూరబుల్ కేసెస్ అడ్వాన్స్ అయిపోయి టిష్యూ చేంజెస్ వచ్చినప్పుడు అక్కడ క్యూర్ అంటే అర్థం వేరు. క్యూర్ అంటే బాధ లేకుండా ప్రశాంతంగా, లేదా ఏ క్యూర్ అవకాశం లేదు కానీ లైఫ్ లాంగ్ గా వీడు బతకటానికి అవకాశం ఉందన్నప్పుడు వాడి లిమిటేషన్స్ వాడికి చెప్పి, వాడికి ఉన్నటువంటి డ్రగ్స్, ఆ చిన్న పొటెన్సీస్ లో వాడు ఎలా నడుపుకుంటూ ఉండాలో, వాడి ఫుడ్, డయట్, వాడు ఎన్ని గంటల తర్వాత మేలుకోకూడదో ఇవి చెప్పి వాడిని ఇంటికి పంపించడం, వాడికి అది క్యూర్. కనుక టోటాలిటీ ఆఫ్ ది సిమ్టమ్స్
అని మనం ఈ రోజు వరకు చెప్పుకున్నటువంటి విషయం అంతా మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రిన్సిపల్ గుర్తుంచుకోవాలంటే లోపల రక్షించేటువంటి శక్తి తిరుగుతూ ఉంటే ప్రాణశక్తి మందు వచ్చి ములుగర పెట్టి కొడిస్తే ప్రాణశక్తి అతిని బయటికి నెట్టేస్తుంది. ఇక్కడ ప్రాణశక్తి తగ్గిపోయి ఉంటే ములుగర పెట్టి కొడిస్తే ఎద్దు పడుకుంటుంది. జాగ్రత్తగా ఉంది. అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ మర్చిపోకూడదు ఏమిటి? మెడిసిన్స్ నెవర్ క్యూర్ డిసీజెస్. వైటల్ ఫోర్స్ క్యూర్స్ డిసీజెస్ అండ్ మెడిసిన్స్ స్టిమ్యులేట్ వైటల్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. ఈ 3 సెంటెన్స్ రాసుకోండి. మెడిసిన్స్ నెవర్ క్యూర్ డిసీజెస్. మందులు వ్యాధి నివారణ చేయగలిగినటువంటి శక్తి కలిగినవి కావు. ఇట్ ఈస్ ది వైటల్ ఫోర్స్ దట్ క్యూర్స్ ఎవరీ డిసీజ్. మనలోనున్న ప్రాణమయ కోశమే స్వయముగా వ్యాధులను నివారించుకున్న శక్తి కలది. మెడిసిన్స్ కెన్ స్టిమ్యులేట్ ది వైటల్ ఫోర్స్ to cure itself in terms of the law of similars. In terms of the law of similars. ప్రాణశక్తిని సారూప్య ధర్మమును అనుసరించి స్వయం నివారణకు ప్రేరేపణ, స్వయం నివారణకు ప్రేరేపణ చేయుట మాత్రమే ఔషధములు చేయు పని. చూసారా? అంచేత ఓల్డ్ బ్రోకెన్ డౌన్ కండిషన్స్ లో వైటల్ ఫోర్స్ తగ్గి ఉన్నది, ఇంకా తగ్గుతున్నది అన్నప్పుడు మెడిసిన్స్ పెట్టి సతాయించడం అనేటువంటి ప్రిన్సిపల్ జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంటే దేన్ని పని చేయించడానికి మెడిసిన్ పనిచేస్తుంది? వైటల్ ఫోర్స్. వైటల్ ఫోర్స్ కృషించిందిగా అంటే మీరు వేస్తున్న మెడిసిన్ వేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? పోషకములు అయినటువంటి పదార్థములు జాగ్రత్తగా చూసుకుని వాటిని అబ్జర్వ్ చేయించే మెథడ్ సామరస్యం మీద బాగా లోయెస్ట్ పొటెన్సీస్ లో పార్షియల్లీ సిమిలర్ డ్రగ్స్ తో వాటిని మేనేజ్ చేయించుకోవాలి ఇంటి దగ్గర. జీవనీయములు, శామ్యకరములు అని చెప్పి 2 గ్రూప్స్ చెప్పాడు ఫుడ్స్ లో ఆయుర్వేదంలో. అలోపతిలో కానీ హోమియోపతిలో కానీ ఆ డివిజన్ లేదు. అంటే న్యూట్రేటివ్, ఇవి బ్యాలెన్సింగ్ ఏజెంట్స్, శమము కలిగించే శామ్యము. అంటే 3-fold ఫంక్షన్ అది వైటల్ ఫోర్స్ ఒక ఆయుర్వేదంలో చెప్పబడ్డది. రోజు మీకు చెప్పాను. దాంట్లో ఏది తేడా వచ్చినా, కంబస్షన్ వెర్ల్పూల్ ఎక్కువైనా, పల్సేటింగ్ వెర్ల్పూల్ లేదా మెటీరియలైజింగ్, ప్రెసిపిటేటింగ్ ఆర్ మెటీరియలైజింగ్ 3 వెర్ల్పూల్స్ ఉన్నాయి వైటల్ ఫోర్స్ లో అని ఆయుర్వేదం చెబుతుంది. 3 సామ్యంగా ఉంటే త్రిధాతువులు పనిచేస్తాయి, 3 తేడా వస్తే త్రిదోషములు వస్తాయన్నారు. వీటిని ఈక్వలైజ్ చేసేటువంటి ఫుడ్స్ కొన్ని, వైటలైజ్ చేసేటువంటి ఫుడ్స్ కొన్ని గ్రూప్స్ అక్కడి నుంచి ఇచ్చుకుంటూ వచ్చి దాంట్లో మొట్టమొదటి చెప్పవలసినది, దీంట్లో మొట్టమొదటి చెప్పవలసినది ముందు చెప్పాడు. మిల్క్ వైటలైజింగ్ ఏజెంట్స్ లో ఫస్ట్ వస్తుంది. అంటే మందు సంగతి తర్వాత నాలుక మీద కాస్తకుండా అప్పుడే తీసిన పాల చుక్కలు వేయండి, ప్రాణం ముందు కొంతసేపు నిలబడుతుంది, మీరు మందు తర్వాత చూడండి. డ్రగ్స్ తో పనులు జరుగుతాయని మాత్రమే నమ్ము వారికి ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తే కానీ నమ్మకం కలదు. ఇది తేనె ఫార్ములా ఉన్న గ్లూకోజ్ వాడచ్చు కదా అని అనరాదు. దట్ ఈజ్ అన్సైంటిఫిక్ అండ్ ఇడియాటిక్. అదే ఫార్ములా మన ఎముకలలో ఉన్న అదే ఫార్ములా శ్మశానంలో ఉన్న ఎముకలలో కూడా ఉంటుంది. అది మన ఎముక ఎన్నడూ కాదాలదు, ఒడి దగ్గర పెట్టుకోవాలి. సింథటిక్ ఫుడ్స్ కెన్ నెవర్ సబ్స్టిట్యూట్ ఫుడ్స్ ప్రొడ్యూస్డ్ బై నేచర్. తర్వాత నేచురల్ ఫుడ్స్ ని కెమికల్ గా అనలైజ్ చేసి కావలసినటువంటి గ్లూకోజెస్ కానీ ఆల్కలైడ్స్ కానీ తీసి అవి మనకి టెన్నింగో, టానింగో, వ్యానింగో, ప్యానింగో చేసినటువంటివి. దే ఆర్ ఫుడ్ కార్పసెస్ అండ్ దే ఆర్ నెవర్ ఫుడ్స్. ఇందులో ఏమీ సందేహం లేదు. ఇక 10-15 ఏళ్లలో మెడికల్ సైన్స్ డిస్కార్డ్ చేస్తుంది వీటిని. ఇప్పుడు ఇంకా చాలా గ్రాస్ ఇగ్నోరెన్స్ లో ఉంది ఫుడ్స్ విషయంలో. 1972 దగ్గర నుంచి
జెనీవా ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ఏ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కి ఈ థియరీనే చెప్పాను. ఎవ్రీ ఇయర్ దే ఫైండ్ దట్ ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ వెరిఫైడ్. 75 వచ్చేటప్పటికి వాళ్ళ దొడ్లలో వాళ్ళు సొంతంగా పెంచుకుని తయారు చేసుకుని మొదలుపెట్టారు. బికాస్ దేర్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ హూ ఆర్ లెర్నింగ్ ఆయుర్వేద ఎవ్రీ ఇయర్. ఒక 13 days దీనివల్ల అక్కడ మొట్టమొదటి సంవత్సరం చెప్పినటువంటి పాయింట్స్ కొంచెం ఆఫుల్గా స్టన్నింగ్ గా ఉన్నాయి. బట్ ఎట్ దే వెల్కమ్డ్ ఇట్. ఇప్పుడు తేనె వల్ల కాన్స్టిపేషన్ ఉన్న వాడికి ఫ్రీ మోషన్ అవుతుంది. మోషన్స్ అవుతున్న వాడి మోషన్స్ కడతాయి. అంటే ఎంత తాగించాలో తెలియాలి, ప్రతివాడు కాదు. లూజ్ మోషన్స్ డయేరియా అవుతున్న వాడికి నాలుగుకి తేనె రాయిస్తే మోషన్స్ కంట్రోల్ అవుతాయి. కాన్స్టిపేషన్ ఉన్నటువంటి వాడికి తేనెతో నిమ్మకాయ రసం వేడి నీళ్లు కలిపి ఇస్తే మోషన్ అవుతుంది. అంటే దీని మీద ఇంకా వరుసన పద్ధతులు ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇంకా ఇచ్చుకుంటూ వచ్చారు. దీని కింద మినప గింజలు, పెసర గింజలు, సీరియల్స్ లో కొన్ని ఇవి వస్తాయి. దీని కింద కొన్ని అట్లా వస్తాయి. హెమిక్రేనియా అంటే పార్శ్వపు నొప్పి. ఈక్వల్లీ మేనేజ్ టు హోమియోపతి యాజ్ టు ఎలోపతి. ఎలోపతిలో క్యూర్ కాకుండా పోస్ట్ పోన్ చేయడమే, టాబ్లెట్స్ వేస్తూ చివరికి ఏదో ఒక వ్యాధి వచ్చి చచ్చిపోవటం. హోమియోపతిలో డ్రగ్ దొరికితే దొరికినట్టు, లేకపోతే అలా ఆగవాడు హోర్ 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 అని ఏడుస్తుంటాడు. అంటే ఏ డ్రగ్ తాలూకు హెమిక్రేనియా అనే హెడేక్ డాక్టర్కి పేషెంట్కి కూడా తప్పదు. హోమియోపతి సిమిలేమం దొరికే వరకు మనకి తగ్గుతుంది అనుకోండి. కానీ ఇందులోకి పెడితే వీటిల్లోకి రాత్రి ఒక గిన్నెలో పాలు పోయండి, కాస్త అన్నం వేయండి, దాంట్లో మజ్జిగ తుక్క వేయండి, ఒక పించి సొంటి వేయండి. పొద్దున్నే సూర్యోదయానికి ముందు స్నానం చేసి తినమనండి. 2 days, 3rd day నుంచి వాడికి అది ఉండదు. 40 days తింటే ఫర్ లైఫ్ హెమిక్రేనియా లేదు. మన లా ఆఫ్ సిమిలర్స్ తప్పు కాదు, కానీ ఆ సైన్స్ కూడా తప్పు కాదు. అంటే మనం ఎరుగున్న హొరైజన్స్ సైన్సెస్ కన్నా చాలా ప్రపంచంలో ఉన్నాయి. అంటే మనకు ఒక హొరైజన్ తెలియవచ్చు, ఏలోపతి వాడికి ఒక హొరైజన్ తెలియవచ్చు, ఆయుర్వేదం వాడికి వాడి హొరైజన్, కొండ మీద ఉంచిన వాడికి వాడి హొరైజన్ వేరు. లైఫ్ లో మళ్ళీ ఈ వ్యాధి రాదు. అలాగే ఇంటర్మిటెంట్ డిసీజెస్, వీటికి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కనుక శామ్యకరములు అంటే బ్యాలెన్సింగ్ ఏజెంట్స్, హనీ మొదలైనటువంటివన్నీ, మిల్క్ జీవనీయములు, లైఫ్ కి సస్టైన్ చేసేది. అందుకనే ఏదైనా మందిస్తూ ముందు కానీ వెనక్కి కానీ మిల్క్ ఇవ్వండి అంటారు ఆయుర్వేదంలో. ఆయుర్వేదం అనే సైన్స్ ఒకటి ఉన్నది అని హ్యానిమన్ కి ఎవరన్నా తెలియజేయగలిగినటువంటి మగతనం అప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఉన్నట్లయితే, హ్యానిమన్ మనకి ఇచ్చినటువంటి శాస్త్రం ఇప్పటికన్నా 10,000 రెట్లు ఇచ్చి ఉండేవారు. ఎందుకంటే చరకుడు, సుశ్రుతుడు ఎలాంటి ద్రష్టలో హ్యానిమన్ కూడా అలాంటి ద్రష్టే. కానీ ఇది శతాబ్దాల తరబడి చాలా మంది ఋషులు డెవలప్ చేసింది. అది ఒక్కడు భగీరథులు గంగని దింపుకొచ్చినట్టు ఒకే తరంలో ఒకడు దింపుకొచ్చినటువంటి సైన్స్. తర్వాత కెంటు పెద్దవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోగా 20th centuryకి వస్తే కమర్షియలైజ్ చేసి హోమియోపతిని మనం అంతా పాడు చేశాం, కానీ డెవలప్ చేసింది ఏమీ లేదు. చూస్తున్నాను, లండన్ లో చూస్తున్నాను, ప్యారిస్ లో చూస్తున్నాను, ఎక్కడ చూసినా we see only the ugly commercial face of homeopathy and not the original face of Hahnemann or Kent or Ring. మనం చెప్పుకుంటూ ఉన్న ఇంటర్ట్వైన్డ్ మయాజమ్స్ అనేటువంటి వాటిలో ఈ ప్లేస్ ఆఫ్ ట్యూబర్క్యులినం బోవినం అనే ముందు, బోవినం అనే వాటికి బిలాంగింగ్ టు ది కౌ అని అర్థం. ట్యూబర్క్యులోసిస్ అటాక్ అయినా ఆవు శరీరం నుంచి ఉన్నటువంటి వ్యాధి ద్రవ్యాన్ని తీసి పొటెంటైజ్ చేస్తే ఈ మందు వస్తుంది. అదే ట్యూబర్క్యులిన్ బోవినం అంటారు. అంటే ఎఫెక్ట్ అయినటువంటి లంగ్, ఆవు లంగు లోంచి తీసినటువంటి టిష్యూ. ఇదివరకు అప్పుడు మనం కొంత చెప్పుకుంటూ వచ్చాం. మొట్టమొదటిది చూడవలసింది అమాంగ్ ది డీపెస్ట్ ఆఫ్ ది డ్రగ్స్ దట్ ఎఫెక్ట్ ది హ్యూమన్ కింగ్డమ్. ఇది ఇంకా ఔషధములన్నిటిలో
ప్రగాఢముగా లోతుగా పనిచేయనట్టు ఔషధంలో ఒకటి. సరిగ్గా చెప్తాడు, ఇట్ ఎంటర్స్ డీప్ ఇంటూ లైఫ్. రోగికి జీవితంలోనికి ప్రవేశించి అండ్ ఇట్స్ ఎఫెక్ట్ లీవ్స్ విత్ ది పేషెంట్ ఫర్ లైఫ్. రోగి ఎందు దాని ప్రభావము యావజ్జీవము ఉండును. ఇట్లాంటి మందులు వాడేటప్పుడే బాగా ఒడి దగ్గర పెట్టుకోవాలి. అంటే సోకాల్డ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ని చాలా వాటిని క్యూర్ చేస్తుంది ఇది. కానీ ఫ్రీక్వెంట్ గా రాంగ్ గా అక్కర్లేని చోట వాడితే ఇన్క్యూరబుల్ డిసీజ్ ని ఎన్గ్రాఫ్ట్ చేసి బాడీలో వదిలిపెడుతుంది. ఇంకా ఏ వైద్యంతోనూ ప్రపంచంలో పోతుంది. అట్లాంటి వాటిలలో ఇది ఒకటి. దాదాపు ఈ నోసోడ్స్ అని చెప్పదగిన మందులన్నీ అలాంటివే. నోసోడ్స్ అనగా మెడిసిన్స్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ది డిసీజ్ ఎఫెక్టెడ్ మెటీరియల్ ఆఫ్ ఎ లివింగ్ బీయింగ్. వ్యాధితమైన శరీర ద్రవ్యము నుండి తయారు చేయబడిన ఔషధములు నోసోడ్స్ అనబడును. సిఫిలినము, సిఫిలిస్ తో ఎఫెక్ట్ అయినటువంటి వాడి శరీరం నుంచి తయారు చేసిన మందు నోసోడ్. మెడోరినం అనదర్ నోసోడ్. గనోరియా పస్ తీసి దాని నుండి తయారు చేసినటువంటి ఔషధం మెడోరినం. అమాంగ్ ది డీపెస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఇవన్నీ కూడాను. మిగతా డ్రగ్స్ క్యూర్ చేయడంలో ఫెయిల్ అయినటువంటివన్నీ కూడా ఈ డ్రగ్స్ క్యూర్ చేస్తాయి. అలాగే సోరినం, సోరా అనబడు గజ్జిపొక్కులో ఉన్న చీము సజీవముగా తీసి లింఫ్ దాని నుండి పొటెంటైజ్ చేసి తయారు చేయబడిన ఔషధం. అలాగే బ్యాసిలినం అనగా క్షయవ్యాధి పొందిన మానవుని శరీరంలోంచి ఊపిరితిత్తుల్లోంచి తీసి తయారు చేసిన ద్రవ్యం. ట్యూబర్క్యులినము అది ఒకటే అయినా దాని మెటీరియా మెడికాకి దీని మెటీరియా మెడికాకి తేడా ఉంది. రెండు వేరువేరుగా తెలుసుకుని వాడాలి. ఇవి వాడటంలో తప్పుడు పద్ధతిలో వాడుతూ ఉంటాం అని చెప్పాడు కెంట్. అది వాడకూడదు. ఎలాగా? సిఫిలిస్ మయాజం ఉన్నదని తెలిస్తే సిఫిలినం వాడేవారు ఉన్నారు పోవటానికి. వీడు సైకోసిస్ కలవాడు అని తెలిస్తే మెడోరినం వాడుట. వీడు సోరిక్ పేషెంట్ అని తెలిస్తే సోరినం వాడుట. వీడికి ట్యూబర్క్యులోసిస్ ఫ్యామిలీలో పుట్టాడని తెలిస్తే ట్యూబర్క్యులినం వాడుట. దిస్ కెన్ నెవర్ బి కాల్డ్ హోమియోపతి అని చెప్పాడు. ఎందుకని దిస్ ఈస్ కాల్డ్ ఐసోపతి. అంటే టీకాల పద్ధతి ఐసోపతి అంటే. ఏ జబ్బు ఉంటే ఆ మందు వాడటం, దట్స్ నాన్ సెన్స్. హోమియోపతి ఏం చెబుతుంది? ఒక ఔషధ ద్రవ్యాన్ని స్వీకరించి ఆరోగ్యకరమైనటువంటి వాడి శరీరం మీద ప్రయోగం చేసి వాడిలో వచ్చినటువంటి మానసికములు ప్రాణ ప్రవృత్తి జనితములు అయినటువంటి అబ్నార్మాలిటీస్ అన్నిటిని రికార్డు చేసి, అట్లాంటివి 100-200 మందిలో రికార్డు వేరే వేరే చేయించి కామన్ గా వచ్చినవన్నీ తీస్తే ఆ మందు యొక్క మెటీరియా మెడికా వస్తుంది. ఆ లక్షణములు ఉన్నవాడికి అది మందు అవుతుంది. కానీ సోరా ఉన్నవాడికి సోరినము, సిఫిలిస్ ఉన్నవాడికి సిఫిలినము, దట్ ఈస్ నాన్ సెన్సికల్, డోంట్ యూజ్ ఇట్ అని చెప్పాడు కెంట్. మనం కూడా మళ్ళీ మాట చెప్పుకోవాలి. వాటికి ఏ డ్రగ్ సింటమ్స్ ఉన్నాయో దాంతో ట్యూబర్క్యులోసిస్ క్యూర్ అవుతుంది. కానీ ట్యూబర్క్యులినంతో ట్యూబర్క్యులోసిస్ క్యూర్ అవదు. ఇట్లాంటి నోసోట్స్ అన్ని చూస్తే వీటిలలో ఈ ట్యూబర్క్యులినం బాగా డీప్. ఇది ముఖ్యంగా యాంటీసోరిక్. సోరా వ్యాధి ప్రతిఘటన చేసేటువంటి వాటిలలో చాలా బాగా పనిచేస్తుంది. సోరా అంతర్గతంగా ఉన్నప్పుడు తరుణ వ్యాధులలో చాలా చికాకు పరచును అని చెప్పాము. టైఫాయిడ్ కానీ, సెరెబ్రల్ ఫీవర్స్ కానీ, జైమోటిక్ ఫీవర్స్ కానీ ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఇండికేటెడ్ రెమెడీ సిమ్టమ్స్ అన్ని గ్యాదర్ చేసి మనం మందు వేస్తే పని చేయదు. ఒక్కొక్క కేసులో పని చేయకపోతే ఏమవుతుంది? ఆ మనిషి ప్రాణ శరీరానికి మీరు వేసిన మందుకి మధ్యన ఒక పోలిథిన్ లేయర్ లాంటి
ప్రాణమయ కోశము మడత పడినటువంటి పొర ఒకటి ఉండును. ఈ పొర యువతల మందు ఉంటుంది, పొర అవతల మనిషి ఉంటాడు. ఈ మందు ఆ మనిషికి అందదు. సో ది మెడిసిన్ నెవర్ వర్క్స్ విత్ ది పేషెంట్, బట్ టైమ్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ సచ్ కేసెస్. టైఫాయిడ్ మొదలైన కేసుల్లో, బ్రెయిన్ ఫీవర్స్ లో టైం చాలా వాల్యుబుల్. క్విక్ గా గ్రాస్ప్ చేసి కేసుని హోల్డ్ లోకి గ్రిప్ చేయకపోతే ఏం జరుగుతుందో ఎవళ్ళని చెప్పలేము. లాంగ్ స్టాండింగ్ కేసెస్ అంటే వేరు. అందుకని దీనికి వెంటనే ఇట్లాంటి వాటికి దీన్ని బ్రేక్, ఈ తెరని బ్రేక్ చేసేటువంటి మందులు కావాలి. వాటిలలో ట్యూబర్కులం ఒకటి, మిగతావి కూడా గుర్తుండాలి, చాలా అవసరం. నోట్ చేసుకోండి వరుస. అట్లాంటప్పుడు కావాల్సిన మందులు ఏమిటి? ట్యూబర్కులం, సెలీనియం, సోడియం, చిన్న గీత గీసి సిఫిలిన్, మెడోరిన్, ఇవన్నీ ఎలాంటి మందులే? టైఫాయిడ్ వచ్చింది, పేషెంట్ బెటర్మెంట్ కనిపించింది, వాడు కొన్ని లక్షణాలతో టైఫాయిడ్ వచ్చింది, చూసి మందు వేసినాం, ఆ లక్షణాలు తగ్గినాయి, కానీ ఇంకో కొన్ని లక్షణాలు వచ్చినాయి. పేషెంట్ అంతకంటే వీక్ అయ్యాడు. మళ్ళా ఉన్న లక్షణాలు చూసి 24 hours తర్వాత, 48 hours తర్వాత మళ్ళీ మందు వేసాం. కరెక్ట్ గానే సెలెక్ట్ చేసి వేసాం. ఆ లక్షణాలు క్యూర్ అయినాయి, కానీ ఇంకో సెట్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చినాయి. పేషెంట్ ఇంకా వీక్ అయ్యాడు. కనుక దాని రిక్వైర్మెంట్ ఏమిటి? ట్యూబర్కులం రిక్వైర్మెంట్. ది పేషెంట్ రిఫ్యూజెస్ టు ఇంప్రూవ్. రోగి నివారణను పొందుటకు తత్వము నిరాకరించుతున్నది. ది డ్రగ్స్ రెస్పాండ్ వెల్. ఏ మందు వేసినను తప్పక పనిచేయుతుండును, కానీ దే ఫెయిల్ టు సస్టైన్ ది యాక్షన్. అయినను ఔషధ గుణము నిలబడుట లేదు. Sometimes the symptoms are cured, but the patient is becoming worse. ఒక్కొక్కప్పుడు వ్యాధి లక్షణములు నివారణమగుతుండును, రోగి నీరసించుతుండును. సిమ్టమ్స్ రికర్ ఇన్ ఏ సైక్లిక్ మేనర్. బాధలు మండలావర్తముగా వర్తించుతుండును. ఇలా ఉంటాయి. కోల్డ్ బాధలు మండలావర్తముగా వర్తించుతుండును. ఇలా ఉంటాయి. ఫీవర్, కోల్డ్, కాఫ్, కోలిక్, లూజ్ మోషన్, ఇయరింగ్. ఇలా సైకిల్ ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కో సైకిల్. ఈ కండిషన్లో మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, దగ్గుగా ఉన్నది, వారం రోజుల నుంచి తగ్గటం లేదు. అప్పుడున్న కేస్ టేకింగ్ మీరు చేస్తారు శుభ్రంగా, యూనిట్స్ రెగ్యులర్, మీ తప్పేం లేదు. కేస్ టేకింగ్ చిన్నగా చేశారు, మందు ఇచ్చారు, వండర్ఫుల్గా తగ్గిపోయింది కఫ్ 2 రోజుల్లో. ఒరే 3 వారాల నుంచి తగ్గలేదు, 2 రోజుల్లో తగ్గింది. వెంటనే స్నీజింగ్, కోల్డ్, కెటరాస్, ముక్కంబడి నీళ్లు, కళ్ళంబడి నీళ్లు, జలుబులు, ముక్కు మంట వచ్చినాయి. చేసినాయి సార్. 2 రోజులు వెయిట్ చేసి చూశారు, ఇదే పని చేస్తుందేమో, రీట్రేసింగ్ ఏమో అని. పని చేయలేదు, పేషెంట్ వీక్ గా ఉన్నాడు. మళ్ళీ సెలెక్ట్ చేసి ఇంకో డ్రగ్ వేశారు, 2వ కేసు టేకింగ్ చేసి, వెంటనే తగ్గిపోతాయి. తగ్గినాయి సార్. మళ్ళీ 4-5 రోజులకి సడన్ గా హై ఫీవర్ వచ్చింది. నమస్కారం. మళ్ళీ చూస్తే మీకు దాని తాలూకు ఫీవరు, తలనొప్పి మొదలైనటువంటివన్నీ. బ్రయోనియాగా ఉన్నాడు పేషెంట్, డల్ గా ఉన్నాడు, కొంచెం బ్రయోనియా వేశారు, తగ్గిపోయింది. అవన్నీ తగ్గిపోయింది. తర్వాత ఏం చేశాడు, మళ్ళీ వారం రోజులకి చెవి నొప్పి వచ్చింది. చెవిలోంచి అప్పుడప్పుడు పోటొస్తూ ఉంటుంది, వచ్చాడు. మళ్ళీ కేసు టేకింగ్ చేశారు మీరు చేసి, మళ్ళీ ఈ మాట ఇంకో డ్రగ్ సెలెక్ట్ చేసి వేశారు. వారం రోజులు 10 రోజులు వెయిట్ చేసి లాభం లేక తగ్గిపోయింది. చెవి నొప్పి, చెవిపోటు అన్ని తగ్గిపోయినాయి. మళ్ళీ 4-5 రోజుల్లో డయేరియా వచ్చింది సార్, లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఈ ప్రతి స్టెప్లోనూ మీరు అడుగుతూ ఉంటారు, ఇదివరకు ఉన్నాయా ఇవి అంటే, ఉన్నాయండి బాబు, అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. మళ్ళీ
కేసు టేకింగ్ చేసి మళ్ళీ మంది ఇవ్వాలి, తప్పదు, లేకపోతే తగ్గవు. మళ్ళీ ఇచ్చారు, తగ్గిపోయింది. వారం రోజులు రాత్రిపూట వెల కొట్టుకుంటున్నాయండి. కబురు పంపించారు రెండింటికి, కడుపు నొప్పాను. వేయాల్సిందే కోలసిన దగ్గర నుంచి జింకం దాకా సీటు జడ్డ ఏదో ఒకటి తగ్గిపోయింది. అమ్మయ్యా, మళ్ళీ కాఫ్ వస్తుంది. మొట్టమొదటి మంది ఇచ్చారు చూడండి మీరు, వారం 10 రోజులు అయ్యి మళ్ళీ ఆ కాఫీ వస్తుంది. మళ్ళీ కాఫీ ఇదే వరుసలో వస్తాయి. ఓ 2 నెలలు ఇలా తిప్పుతాడు, ఆ పైన నెక్స్ట్ 2 months అదే వరుసలో తిరుగుతాయి. అంతేగాని అంటే సిమ్టమ్స్ ఆర్ బీయింగ్ క్యూర్డ్, పేషెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ బీయింగ్ క్యూర్డ్. కానీ హోమియో సిద్ధాంతం ప్రకారం మందు పేషెంట్కి తప్ప వ్యాధికి కాదు. వ్యాధికి మందు ఎత్తువాడు ఫూల్. ఫండమెంటల్ ఫస్ట్ ప్రిన్సిపల్ కదా. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ఏ డాక్టర్ హీలర్ ఈజ్ టు హీల్ ది సిక్ అన్నాడు హ్యానిమన్. అంటే సిక్ పర్సన్స్ ని హీల్ చేయటం తప్ప డిసీజెస్ ని క్యూర్ చేయటం కాదురా పిచ్చివాడా, దానికి దీనికి చాలా తేడా ఉందన్నాడు. మందు మనిషికి కానీ వ్యాధికి కాదు. కానీ మీరు ఎంత మనిషికి చూసి గురి కొట్టినా వ్యాధికే తగులుతోంది, మనిషికి తగలట్లేదు. ట్యూబర్క్యులినం మొత్తం సైకిల్ బ్రేక్ అవుతుంది. ట్యూబర్క్యులినం డోస్ ఇచ్చి మళ్ళీ ఇవన్నీ చెబుతాడు. ఓ మాట 2 మాటలు 2-3 నెలలు చెబుతుంటే కొడుతూ ఉంటాం, ఆల్ఫా పెడుతూ ఉంటాం. 2-3 నెలలు అయ్యేటప్పుడు మెల్లిగా మెట్లెక్కి గట్టెక్కడం మొదలెడతాడు. లేదా ఒకప్పుడు ఏడాది పడుతుంది, ఒకప్పుడు 2 ఏళ్ళు పడుతుంది. నథింగ్ టు కంప్లైన్ అగైన్స్ట్ ఇట్. ఇంకో మెథడ్ లేదు, జాగ్రత్తగా అదే మెథడ్. అంటే డీపర్గా అయిపోయి తండ్రి దగ్గర నుంచి వీడికి ట్యూబర్క్యులర్ మయాజం వచ్చినట్లయితే 4 రోజుల్లో కోలుకుంటాడు. తాత దగ్గర నుంచి అయితే 4-5 నెలలు, ముత్తాతల దగ్గర నుంచి అయితే 1 ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే. ఇన్నాళ్ళు అవుతుంది సార్ కంప్లైంట్ చేయడానికి ఏం లాభం లేదు. హౌ టు పుట్ అప్ ఇది స్టార్ట్ విత్ 200 సేమ్, వెరీ సేఫ్. 1 డోస్ చాలా మందికి, లేదా కొంతమందికి 10-12 కావాల్సి వస్తాయి. అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ గా పెట్టుకోకూడదు రూల్స్. చాలా మందికి 1 డోస్ అనేది గుర్తుంచుకోవాలి. ఇదే కండిషన్ టైఫాయిడ్ లో వస్తే నడు నొప్పి, తలకాయ నొప్పి, 105 టెంపరేచరు, దానికి డ్రగ్ సెలెక్ట్ చేసి వేశాం. బ్రయానిగా తగ్గింది, టెంపరేచర్ తగ్గి మళ్ళీ రైజ్ అయింది. ఈ మాట వాంతులు, వికారం. కానీ పేషెంట్ వీకర్గా ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే. ఒక్కో రౌండ్ దిగినప్పుడల్లా కొంత ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది మనిషికి. ర్యాపిడ్ ఇమాసియేషన్ ఉంటుంది, అంటే లూజింగ్ ఫ్లెష్. ఏడాది చూస్తే 5-6 నెలలు చూస్తే మనిషి చాలా తగ్గిపోయి ఉంటాడు. కానీ టీబీ లక్షణాలు ఊపిరితిత్తుల్లో కాదు, పాదం నుంచి శిరస్సు దాకా వాడికి ఎక్స్రే తీసినా, వైరే తీసినా, స్ఫూటం టెస్ట్ చేసినా, ఏం చేసినా ఇంకా లేవు. భవిష్యత్తులో ఉంది వీటి టీబీ. క్లినికల్ టెస్ట్ అందదు, ఎందుకంటే మెంటల్ అండ్ వైటల్ ప్లేన్స్ లో ఉంది, ఇంకా ఫిజికల్ ప్లేన్ కి రాలేదు. వచ్చిన తర్వాత చేయగలిగినది ఏమీ లేదు. రాకముందు క్యూరబుల్ తెలుసుకోవాలి. టీబీ మయాజం కి సంబంధించినటువంటి పేషెంట్స్ వీళ్ళు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ హెరిడిటరీ డార్మెంట్ టీబీ ఇన్ ది పేషెంట్ విచ్ రిఫ్యూజెస్ టు గివ్ ఇట్స్ రిజల్ట్స్ ఇన్ ది క్లినికల్ ప్లేన్. భౌతిక శరీరమునందు తన చిహ్నాలు ఏమీ ఇవ్వదు. మీకు వెరిఫికేషన్ టెస్ట్ చెప్పాం. ఫ్యామిలీలో ఫాదర్ వేపును కానీ, మదర్ వేపును కానీ, ఫాదర్ వేపును కానీ, మదర్ వేపును కానీ, ఫాదర్ వేపును కానీ, మదర్ వేపును కానీ, మేనమావలు మొదలైన వాళ్ళు ఎవరిలో అయినా సరే దేర్ విల్ బి మోర్ ఫ్రీక్వెంట్ ప్రీమేచ్యూర్ డెత్స్ ఇన్ ది ఫ్యామిలీ. 35వ సంవత్సరం ప్రాంతంలో న్యూమోనియా వచ్చిపోయారు మా బాబాయ్ గారు. 45వ ప్రాంతంలో గొంతు అల్సర్స్ తో జబ్బొచ్చిపోయారు. మా మేనత్త గారు 44వ సంవత్సరంలో అబ్డామినల్ క్యాన్సర్ తో పోయారు. ఇలా ఉంటాయి. అది ఒక్కొక్క వ్యాధి అనేటువంటిది నమ్మటం అనేటువంటి శిలాయుగంలో మనం ఉన్నాం కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వ్యాధిలో పోయినట్టు ఉంటుంది. కానీ ఉన్నది ఒకటే వ్యాధి ఫ్యామిలీ మొత్తానికి. సో దెర్ విల్ బి ఏ సిరీస్ ఆఫ్ ప్రీమేచ్యూర్ డెత్స్ ఇన్ ది హెరిడిటీ. ఇది బ్రేక్ అయిపోతుంది. ఇలాంటి వాడికి కూడా 2 రోజులు 3 రోజులు చూసి పులప్ కావట్లేదు, పేషెంట్ ఈజ్ గోయింగ్ డౌన్,
but there is an apparent cure of every set of symptoms. Then give tuberculum 200 and wait. Patient పైకి మళ్ళీ పులప్ అవుతాడు. ఎప్పుడు కూడా అక్యూట్ డిజీజ్లో ముఖ్యంగా ప్రొలాంగ్డ్ ఫీవర్స్ అలాంటి వాటిలో సిమ్టమ్స్ తగ్గడం లెక్కలో చూసుకోకూడదు. సిమ్టమ్స్ తగ్గి పేషెంట్స్ ప్యాసివ్గా అయిపోతారు, కోమాటం అంటే డ్రౌజీగా వచ్చేసి ఉదస్తమాన్ని నిద్రపోతూ ఉంటాం, లేకపోతే ఏదైనా ఇస్తే తాగేసి మళ్ళీ పడుకుంటూ ఉంటాం. వెరీ వెరీ డేంజరస్ సిమ్టమ్. ఇంకా అంతకంటే కొంచెం 2 degrees ఫీవర్ ఎక్కువైపోయి వాడు లేచి కడుపు నొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉందని గోల్ చేస్తున్నాడంటే కేస్ ఈజ్ గెటింగ్ బెటర్. అండర్స్టాండ్ ఇట్. ఈ కామన్ సెన్స్ మనం లూజ్ చేయకూడదు. సో ఇఫ్ ది పేషెంట్ ఈజ్ వర్స్ అండ్ ది సిమ్టమ్స్ ఆర్ బెటర్, ఇట్ ఈస్ అన్ ఆఫుల్ కండిషన్. ఎప్పుడు ప్రిన్సిపల్స్ ఒకటే, అలాంటి కండిషన్లో చూపట్లేదు. సల్ఫర్ ఎప్పుడు వేస్తారు? బ్రాకెట్స్లో కంపారిజన్ రాసుకోండి. When indicated remedies fail to get the action. When indicated remedies fail to get the action. నిర్ణయింపబడిన ఔషధము బొత్తిగా పనిచేయటం మానినప్పుడు సల్ఫర్. పైదానికి దీనికి తేడా ఏమిటి? పని చేయకపోలే, మోసం. పని చేస్తున్నట్టు కనిపించి ఇంకో దాని మీద షిఫ్ట్ చేస్తోంది, పోస్ట్ పోన్ చేస్తోంది. అంటే కోర్టులో కేసులాగా బయటికి రానిది క్లయింట్ని. స్వార్థపరుడు, తెలివైనటువంటి న్యాయవాదిలాగా. వాడు అర్థంతా ఎక్కడ ఉంటుంది? క్లయింట్ని ఈ కేసులోంచి పోనివ్వకుండా ఆజన్మాంతం ఉంటుందని ఉంటుంది. అలా ఉంటుంది దాని లక్షణం. దీని లక్షణం అసలు రిఫ్యూజెస్ టు యాక్ట్. అంతా కేసు టేకింగ్ చేసి మందు వేస్తే ఏమీ పని చేయదు. దెన్ సల్ఫర్. అక్కడ కూడా పేషెంట్ విల్ బి గోయింగ్ డౌన్ వితౌట్ ఎనీ రిలీఫ్ అట్ ఆల్ ఆఫ్ ఎనీ సింప్టమ్స్. తేడా అది దానికి దీనికి. సెలీనియం ఇది సల్ఫర్ అయితే బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కేసుల్లో 200 వేయవలసి ఉంటుంది. సామాన్యంగా 200 వేయటమే సేఫ్. లేకపోతే బాడీకి అప్పుడు ఉన్నటువంటి జబ్బు కండిషన్ కేర్ చేయదు. 200 is the best potency to be used in such condition. Next, selenium. మార్నింగ్ అంటే కేసు ఎమర్జెంట్ గా కనుక అయినట్టయితే అవి మనం చూసుకోకూడదు. మామూలుగా కనుక ఇఫ్ ఇట్ ఈస్ యావరేజ్లీ నార్మల్, యూ సెలెక్ట్ ఇన్ ది మార్నింగ్. లేదా మార్నింగ్ అగ్రవేషన్స్ కానీ వాడి సిమ్టమ్స్ లో ఉండి ఈవినింగ్ ఎమెల్రేషన్స్ ఉంటే ఈవినింగ్ వేయడం బెటర్. అంటే ఇప్పుడు టెంపరేచరు మనకి రైజ్ అండ్ ఫాల్ వస్తుంది కదా రోజు గ్రాఫ్. ఆ గ్రాఫ్ లో మినిమంలోకి టెంపరేచర్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు వేసుకుంటాం ఎక్కువ సేఫ్. ఈ టైఫాయిడ్ మొదలైన కేసుల్లో ప్రిన్సిపల్ ఎప్పుడు ఒకటే. నెక్స్ట్, సెలీనియం ఎప్పుడు కావాల్సి వస్తుంది? అంతా క్యూర్ అయిపోయింది, అక్యూట్ కండిషన్. ఫీవర్ క్యూర్ అయింది, నోటిపోత క్యూర్ అయింది, కడుపులో మంట క్యూర్ అయింది, లూజ్ మోషన్స్ వచ్చినాయి టైఫాయిడ్లో క్యూర్ అయింది. ఇంకేటి క్యూర్ కావాలి? ఏం మిగలేదు, అన్నీ క్యూర్ అయినాయి. తలనొప్పి క్యూర్ అయింది, మంచం నుంచి లేవలేడు. క్యూర్ అయిన తర్వాత 15 రోజులు అయింది, 20 రోజులు అయింది, 1 నెల రోజులు అయింది. అన్నహితం లేదు, ఆహారం లోపలికి వెళ్ళదు, జీర్ణం కావటం లేదు. అంటే ఆఫ్టర్ ది టోటల్ అపియరెంట్ క్యూర్ ఆఫ్, రాసుకోండి, ఆఫ్టర్ ది టోటల్ అపియరెంట్ క్యూర్ ఆఫ్ ఎనీ అక్యూట్ కండిషన్, ఆఫ్టర్ ది టోటల్ అపియరెంట్ క్యూర్ ఆఫ్ ఎనీ కండిషన్, ది పేషెంట్ రిఫ్యూజెస్ టు రికవర్. తరుణ వ్యాధి పూర్తిగా నివారింపబడినట్లు కనిపించిన వెనుక రోగి కోలుకొనుట ఎన్నాళ్ళైనను జరగలేదు. అంటే పచ్చం పెట్టాక తాలూకు డ్రగ్ ఇది సెలీనియం. 2 నెలలైంది అలాగే ఉన్నాడు వాడు మంచంలో. ఏమిటంటే టైఫాయిడ్ వచ్చింది, అప్పటి నుంచి లేకనే ఉన్నాడు. దీనికి ఏమన్నాడు? స్లో కన్వాలెసెన్స్ అన్నాడు కీనోట్. కోలుకొనుట చాలా తేమానం అవుతున్నది, అది అర్థం. ఎమీపిక్ డిసెంట్రీ అన్నారు ఆయనకి ఆంధ్ర యూనివర్సిటీలో 12 ఏళ్ల కిందట. తగ్గింది అన్నారు, అయిపోయింది. ఆయన అన్నాడు తగ్గదు. 20th centuryలో ఒక గర్ల్ మెచ్యూర్ అవటం ఎంత న్యాచురల్లో, హ్యూమన్ బీయింగ్కి ఎమీపిక్ డిసెంట్రీ అంత న్యాచురల్ అన్నాడు డాక్టర్ మన ఊళ్ళోనే.
సరే తగ్గింది. 3 నెలలు అయింది. అన్నహితం లేదు, ఆహారం లేదు, మనిషి ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడప్పుడు వారానికి 1 మూట 2 మూటలో ఎవడో తీసుకెడితే కారు మీద వెళ్ళి వచ్చి సంతకం పెట్టి వచ్చేస్తున్నాడు డిపార్ట్మెంట్కి వెళ్ళి. సౌత్లో ఎక్కడో పెద్ద ఉద్యోగానికి అప్లై చేశాడు, ఇంటర్వ్యూకి రమ్మన్నారు. మంత్ రేస్ టైం ఉంది, ఏం చేద్దామన్నాడు. అంతా స్టడీ చేసి ఎన్నాళ్ళు టైం ఉంది అన్న, మంత్ రేస్ టైం ఉంది, సెలీనియం 200 డోస్ ఇచ్చి వారం రోజులు ఆగిరమ్మా వచ్చారు. ఎట్లా ఉంది అన్నం చేస్తున్నాను, నీరసం తగ్గింది, తగ్గింది, తిరుగుతున్నావా, ఇంట్లో తిరుగుతున్నా. మళ్ళీ వారం రోజులు అయిన తర్వాత సెలీనియం 1 MO డోస్ ఇచ్చాను. 3 వీక్స్లో కంప్లీట్ కన్వాలసెన్స్ వచ్చింది. ఊరికి వెళ్ళేటప్పటికి బాగా తయారయ్యారు. ఇవి చేస్తున్న పని ఇది చేస్తుంది, కానీ రిక్వైర్మెంట్ సిమ్టమ్స్ మనం ఒక్కోటి దాని భాషలో తెలియజేస్తుంది, మనం తెలుసుకోవాలి. ఇంకా ఒక్కప్పుడు కన్ఫర్మేషన్ టెస్ట్ సెలీనియంకి. టైఫాయిడ్ వచ్చి తగ్గిన తర్వాత ఆల్ ది హెయిర్ ఆల్మోస్ట్ ఫాల్స్ ఆఫ్, చుట్టంతా రాలిపోతుంది. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ది స్లీప్ విల్ బి ఎ డ్రీమ్. ఎంతసేపు నిద్రపోతున్నాడో అంతసేపును కలయే, స్వప్నమే, అంటే ప్యూర్ స్లీప్ ఉండదు. అంటే వాడు కళ నిద్రపోవటమే కానీ నిద్రపోవటం ఉండదు. కొంతసేపు కాలం మనందరికీ ఎవరికైనా కళ వచ్చిందంటే ఏదో ఫస్ట్ షో సెకండ్ షో లాగా ఉంటుంది. తర్వాత నిద్రలో మెళుకు వచ్చేటికి కళలోంచి డిస్టర్బ్ అవుతుంది వీడికి. మళ్ళీ నిద్ర పట్టంగానే ఆ కళ కంటిన్యూ అవుతుంది సెలీనియం వాడికి. ఇంటర్వల్ తర్వాత సినిమాలాగా ది సేమ్ డ్రీమ్ కంటిన్యూస్ ఆఫ్టర్ డిస్టర్బెన్స్ ఇన్ స్లీప్. అలా మనిషి పెడితే కెలాడియం డ్రగ్ అంటారు. తిన్న కూర్చోండి, మనుషులు కూర్చున్నట్టు కూర్చోాలి. సెలీనియం డ్రీమ్స్ అలా ఉంటాయి. ఇంకా ఏ ఏజ్లో అయినా సరే, మ్యారీడ్ పీపుల్కి అయినా సరే, మేల్స్కి ఫ్రీక్వెంట్ వెట్ డ్రీమ్స్, సామాన్యముగా స్వప్నస్ఖలనములు. ఏదో టైఫాయిడ్ అది వచ్చి తగ్గాక 10-12 ఏళ్ల తర్వాత కూడా ఈ సింటమ్స్ లింగర్ అవుతూ ఉంటాయి పాపం. తర్వాత జెనిటల్స్ అండ్ టెస్టిస్ విల్ బి హ్యాంగింగ్ లైక్ లెదర్. మర్మావయవములు, వృషణములు ఒట్టి తోళ్లవలి విరేలాడుతుండును. క్రానిక్ కండిషన్లో అయితే ఈవెన్ ది ఐబ్రోస్ అండ్ విస్కర్స్ ఫాల్ ఆఫ్. కనుబొమ్మలను గడ్డము కూడా రాలిపోవును, మళ్ళీ రాదు. సో ఇట్ ఇస్ అన్ యాంటిసిబిలిటీ. ఇలాగా ఇవి గైడింగ్ సింటమ్స్ కింద పెట్టుకుని మీరు చదువుకోవాలి. సెలీనియం. సోరినం ఎప్పుడు వేయాలి? టైఫాయిడ్ మొదలైన కేసుల్లో సల్ఫర్ లాంటి కండిషన్లోనే సోరినం కావాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ ది సేమ్ కండిషన్ యాజ్ దట్ ఆఫ్ సల్ఫర్. అయితే ఏదో ఒకటి వేయకూడదు. ఆ రెండింటిలో ఏదో ఒకటి అంటే ఏ వేలు పట్టుకుంటావు, ప్రశ్న అడిగి వేయకూడదు. సల్ఫర్ ఎప్పుడు వేయాలి? when the patient wants fan and cool weather and cool water. ఎందుకని? సల్ఫర్ పేషెంట్ వారం పేషెంట్, వాడికి చల్లగా ఉండాలని కోరుతాడు, సన్నీళ్ళు తాగాలని కోరుతాడు, చల్లని గాలి కావాలని కోరుతాడు, కిటికీలు తీయవాలని కోరుతాడు. అవి ఉంటే సల్ఫర్ వేయాలి. దానికి ఆపోజిట్ కండిషన్స్ ఉంటే when the patient is chilly, the drug is సోరినం. కిటికీలు వేసేయమంటాడు, ఫ్యాన్ తీసేయమంటాడు, కప్పమంటాడు, కిటికీ సందుల్లోంచి గాలి వస్తూ ఉందంటాడు, సన్నీళ్లు కాళ్ళం పోయొద్దు అంటాడు. దట్ ఈస్ సోరినం. మిగతాది పై చెప్పిన కండిషన్ సేమ్ ఎగ్జాక్ట్. మందు వేస్తే అవతల పారేసినట్టే కానీ పని చేయదు పేషెంట్కి. అంటే అర్థం ఏంటి? ఇండికేటెడ్ రెమెడీస్ ఫెయిల్ టు గెట్ ది రియాక్షన్. సిఫిలినం ఉండి సిమ్టమ్స్ డిజపియర్. వేదనలు బాధలు అన్నీ మాయమగును. ది పేషెంట్ బికమ్స్ డేంజరస్లీ వీక్. అవి మాయమవుతున్న కొద్దీ రోగి విపత్కరమైన నీరసమును పొందును. అండ్ దేర్ ఇస్ ఎ హిస్టరీ ఆఫ్ సప్రెస్డ్ అల్సర్. అంతకుముందు ఏదో కురుపు ఉండి అది మాయమై ఉండును. అంటే ది టాక్సిక్ ఎఫెక్ట్ ఈజ్ రీఅబ్జార్బ్డ్ ఇన్ టు ది వైటల్ బాడీ. కురుపు ఉంటే ఏమైంది?
టాక్సిక్ మ్యాటర్ వెళ్ళటానికి అవుట్లెట్ ఉన్నది. క్యూర్ చేసే బదులు సప్రెస్ చేసాం, పేషెంట్కి ఎక్కుతుంది. డమ్ అయిపోతాడు పేషెంట్. సిఫిలిన్ వేయాలి. ఫీవర్లో కానీ దేంట్లో అయినా సరే పాపం కొలాప్సింగ్ కండిషన్స్ వస్తాయి. ఇది కావాల్సి వస్తే వెంటనే సిఫిలిన్ వేస్తే 200 1 డోసు ఏమవుతుంది? వీక్నెస్ తగ్గుతుంది. ఆహారం తీసుకుంటాడు, కొంచెం టెంపరేచర్ రైజ్ అవుతుంది. అంటే గుడ్ సిమ్టమ్, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తగ్గుతుంది. వారం 10 రోజులు అయ్యేటప్పటికి కురుపు మళ్ళీ వస్తుంది, రానివ్వాలి. కనుక పేషెంట్ బతికాడు. కురుపు వచ్చిందంటే అంటే ఈ టైఫాయిడ్ జ్వరం రాకముందు 1-2 నెలల ముందు కురుపు ఆయింట్మెంట్సో అపాయింట్మెంట్సో పెట్టి నయం చేసుకున్నాడు. సప్రెస్ అయిపోయింది. తర్వాత జ్వరంలోకి వచ్చింది, దానికి మనం టైఫాయిడ్ మొదలైన పేర్లు పెట్టాం. వీటికి మందులు వేస్తూ ఉంటే సిమ్టమ్స్ పోతున్నాయి, పేషెంట్ దిగుతున్నాడు. వెరీ డేంజరస్ టైప్ ఆఫ్ వీక్నెస్ వస్తుంది. ఇది సిఫిలినం. మెడోరినం సరిగ్గా సోరినము సల్ఫరు ఏ కండిషను, ఇది అదే కండిషన్. ఎగ్జాక్ట్లీ ది సేమ్ కండిషన్స్ యాజ్ దట్ ఆఫ్ సోరినమ్ అండ్ సల్ఫర్. అంటే నో యాక్షన్ అట్ ఆల్ ఆఫ్ ది ఇండికేటెడ్ డ్రగ్స్ వెన్ దేర్ ఈజ్ అన్ అక్యూట్ డిసీజ్. తరుణ వ్యాధి కలిగినప్పుడు ఏ మందు పనిచేయటలేదు. అయితే ఈ మూడింట్లో ఏదో ఒకటి వేయకూడదు. మెడోర్నం సిమ్టమ్ మెడోర్నంకు ఉండాలి. ఏమిటి మెడోర్నం సిమ్టము? ది పేషెంట్ మస్ట్ హ్యావ్ ఏ హిస్టరీ ఆఫ్ గనోరియా ఇన్ ది పాస్ట్. రోగికి పూర్వకాలమున గనోరియా వ్యాధి వచ్చి ఉన్నట్లు తెలిసి ఉండుట. చిన్నపిల్లల్లో సమ్మర్ డయేరియా లాంటిది వస్తుంది, కలరా లాంటిది వస్తుంది, ఇవాక్యువేషన్స్. ఎన్ని మందులు వేసినా తగ్గవు, మైస్టిన్స్ అన్ని వేసినా తగ్గవు. అయితే వాడికి పూర్వకాలంలో గనోరియా వచ్చిందంట, 3వ నెల కుర్రాడు. ఇలాంటప్పుడు రోజుకి పాపం 25-30 విరోచనాలు అలా అయిపోతూ ఉంటాయి. అది కాబట్టి ఫాస్ఫరస్, ఇది కాబట్టి ఇది క్లోరోఫిలము ఇలా వేస్తూ ఉంటాం. మరి మామూలుగా క్యాంఫర్ వేస్తే టక్కన తగ్గుతాయి, 4-5 రోజులు మళ్ళీ వచ్చేస్తుంటాయి. మెడోర్నం 30 డోసు వేయండి, అంటే కంట్రోల్ అయిపోతాయి ఫరెవర్. అనగా వీడి అబ్బా గనేరియా దిబ్బ అన్నమాట. అంతే, ఎవరైనా అంతే. అట్లాగే హూపింగ్ కాఫ్ మెడోర్నం వండర్ఫుల్ గా పనిచేస్తుంది, 1 డోసు. ఊపింగ్ కాఫీ మెడోర్నం ఏంటండి అన్నాడు ఆయన. ఊపింగ్ కాఫీ కాదు మెడోర్నం, పేషెంట్కి ఊపింగ్ కాఫ్. అలాగే ఫ్లేమ్ ట్రబుల్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి సఫకేటింగ్ గురగుర. ఒకప్పుడు బీచిపోయి ఆ రాత్రి డేంజరస్ అయ్యి డాక్టర్ తీసుకెడతారు. తీసుకెడితే ఇటు పెన్సిలిన్ మొదలైనటువంటి సవ్యసాచిలాగా ఇచ్చేస్తారు. టక్కన తగ్గిపోతాయి. ఇంటికి తీసుకుని మ్యాజిక్ క్యూర్. మళ్ళీ వారం 10 రోజులు 15 మళ్ళీ వచ్చేస్తాయి. మబ్బు వచ్చిందండి, లేకపోతే మీ వాడికి వచ్చేది కదా. మబ్బు రాకండి, బుద్ధి లేదా? మిగతా వాళ్ళకి ఎందుకు రాదు? మబ్బు వస్తే మబ్బు వచ్చిందిట వీడికి, వచ్చి ఫ్లమ్ వచ్చిందిట కుర్రాడికి. మబ్బు మీకు నాకు రాలేదా? మీ పిల్లలకి నీ వాళ్ళ పిల్లలకి రాలేదా? మబ్బు రావటం కాదు, వీళ్ళ అబ్బకి ఏదో వచ్చింది. ఒక 2-3 మాటలు 4-5 మాటలు చూడండి. మెడోర్నం వేయండి, 30 ఆపండి. అంటే ముందు అటాక్ తగ్గేందుకు ముందేసి, అటాక్ తగ్గేందుకు సఫకేషన్ వచ్చి ముక్కుల నిండా గొంతు నిండా కఫం నిండిపోయి ఊపిరి ఆడకుండా పేషెంట్ ఏమవుతాడో అనేటువంటి థ్రెటనింగ్ కండిషన్ లో ఉండి, డ్రౌజీగా ఉండి, డల్నెస్ ఉండి, సెమీ కోమా కండిషన్ ఉంటే వెంటనే అది ఎక్స్పెల్ చేయించడానికి ఏం చేస్తారు? అలోపతిలో కాదు, హోమియోపతిలో ఏం చేస్తారు? యాంటీమోనియం టార్చ్ వేయవలను. పేషెంట్ కండిషన్ అది. యాంటీమోనియం టార్చ్ 200 వేస్తే 24 గంటల్లో ఫ్లెమ్ గిమ్ము ఏమైందో. మామూలుగా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. పూనా అవతల నుంచి ఓ రాజుగారి కుర్రాన్ని తీసుకొచ్చారు, పిల్లని, ఆడపిల్లని. 2వ సంవత్సరం 2.5 సంవత్సరాలు. మన పొద్దున అంతా ఫ్లెమ్మే, ముక్కు మన ఏం లేదు. ఇటు 5 వరకు వచ్చింది అంటే 4-5 మాట వచ్చింది, డాక్టర్ తీసుకెళ్ళడానికి తగ్గింది అన్నారు. యాంటీమోనియం టార్చ్ వేసిన ఇవాళ పొద్దున్న తీసుకొస్తే పిల్ల ఆడుకుంటోంది. పేరెంట్స్ ఎలా ఉందని అడిగితే నిన్నట్లాగే ఉందని చెబుతున్నారు. అంచేత మన వైజాగ్ డిస్టిక్ లో ఎప్పుడు కూడా రిపోర్ట్కి పేరెంట్స్ మీద ఆధారపడకండి, సొంతంగా చూడండి.
ఎందుకంటే ఇంకా తగ్గలేదని చెబితే మంచి మంది ఇస్తారనేటువంటి ఒక చీప్ మెంటాలిటీ మన విశాఖపట్నం గడ్డలో రక్తంలో ఉంది. అంటే ట్రైంగ్ టు ఎక్స్ట్రాక్ట్ మ్యాక్సిమం అడ్వాంటేజ్ ఫ్రమ్ అదర్స్ అనేటువంటి ఒక లేబర్ మెంటాలిటీ. అందుకనే మనం అందరం ఎక్కువ మంది లేబరర్స్ లాగా ఉంటాం విశాఖపట్నంలో. ఎందుకంటే అది వాళ్ళు రిపోర్ట్ మాత్రం మీరు ఫస్ట్ హ్యాండ్ గా పేషెంట్ దగ్గర మీరు తీసుకోండి, కానీ నెవర్ బిలీవ్ ఎనీ స్పోకెన్ రిపోర్ట్, ఎస్పెషలీ ఇన్ వైజాగ్ డిస్ట్రిక్ట్. నేను 30 డిస్ట్రిక్ట్స్ చూశాను, హోమియో క్లినిక్స్ రన్ చేస్తున్నాం 10 ఏళ్ల నుంచి. ఈ రిపోర్టింగ్ విషయంలో గ్రాఫ్ ఇన్సిన్సియారిటీ అనే విషయంలో ఏ క్లాస్ వైజాగ్ డిస్ట్రిక్ట్ తప్ప ఇంకెక్కడ నాకు ప్రపంచంలో కనిపించలేదు. ఏం చేతంటే ఇంకా మంచి మంది ఇస్తారు తగ్గలేదని చెప్తే, కానీ హోమియోపతిలో ఇట్ ఇస్ ఆల్ ది మోర్ డేంజరస్. వాడు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద సింటమ్స్ మీదే మనం నెక్స్ట్ డోస్ వేయటం వేయకపోవడం ఆధారపడి ఉంటుంది. అది ఆ ఇడియట్ కి తెలియదు. అందుకని మీరు పేషెంట్ అని చేత్తో ముట్టుకుని చూసి ఇవ్వాలి. ఎలా ఉందంటే నిన్నట్లాగే ఉంది అన్నాడు మదర్. పిల్ల ఆడుకుంటుంది అని చేత ఆల్ఫా పెట్టాను. అంటే ఒక్కో జిల్లాకి ఒక్కో గొప్పదనం ఉంటుంది. మన జిల్లా అది ఈ వరుసని ఇట్లా గుర్తుంచుకుని ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం స్టడీ చేసుకుంటూ ఉంటాం. వీటిలలో ట్యూబర్క్యులోసిస్ ప్లస్ ఇది యాంటీమోనియం టార్చ్తో ఆ అక్యూట్ కండిషన్ క్యూర్ అయిన తర్వాత పేషెంట్ శుభ్రంగా ఆడుకుంటూ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్, మళ్ళీ అటాక్ రాకుండా ఈ మధ్యలో ఉన్న కండిషన్ లో మెడోర్నం 30 వేయండి. కంప్లీట్ క్యూర్ చైల్డ్ కి జరుగుతుంది. ఇట్ ప్రూవ్స్ దట్ ది పేరెంట్ వాజ్ హ్యావింగ్ గనోరియా ఆర్ ది గ్రాండ్ పేరెంట్. మరి ఇప్పుడు సైకోసిస్ అంటే చూసాం కదా, ఫ్యామిలీలో సైకోసిస్ ఉందంటే తప్పకుండా మిస్రిప్రజెంటేషన్ ఉంటుంది, రిప్రజెంటేషన్ ఉండదు. తేలుకొంటిలా ఉంటుంది మైండ్. ఇది గనోరియల్ పాయిజన్ ఫ్యామిలీలో ఉన్నదంటే పిల్లలు మనవాళ్ళు తరతరాలకు కూడా ఒక ట్విస్ట్ ఇస్తారు, కానీ ప్రజెంటేషన్ డైరెక్ట్ గా చేయరు. తమాషా అయిన ట్విస్ట్ ఇస్తారు ఫ్యాక్టరీకి. అది కోర్టులో కావాలి, కానీ లైఫ్ లో అక్కర్లేదు. లైఫ్ లో డేంజరస్. అది లేకుండా ఉండలేరు సైకోసిస్ ఉన్నవాళ్ళు. జాగ్రత్తగా ఉంటారు. అందుకని పేషెంట్ని డైరెక్ట్ గా చూసుకోవాలి. మళ్ళీ ట్యూబర్క్యులోసిస్ దగ్గరికి పోదాం. ఈ కంపారిటివ్ స్టడీ ఇప్పుడు చేశాం. నోసౌట్స్ కదా మనం చదువుకుంటాం. ఇట్లా ఇది కూడా యాడ్ చేసుకోండి. ఇది నోసౌట్ కాదు, అయినప్పటికీ సల్ఫర్ చెప్పుకున్నాం, సిలీనియం చెప్పుకున్నాం కనుక అబ్జెక్షన్ వచ్చింది. క్యాప్సికం అంటే మిరపకాయ పొటెంట్ అవుతుంది. ఇందాక చెప్పిన కండిషన్స్ లోనే డ్రగ్స్ యాక్ట్ చేయడం ఫెయిల్ అయితే క్యాప్సికం 200 డోస్ వేస్తే చక్కన పనిచేస్తుంది. ఇండికేషన్ ఏమిటి? పెద్దవాళ్ళు కనుకైతే కడుపులో మంట, కడుపు నిండా గ్యాస్ ఉన్నది, ఉపరించి ఉంటుంది, అంటే చైనా సిమ్టమ్స్ లాగా ఉంటాయి, క్వినైన్ సిమ్టమ్స్ లాగా. మందులు పనిచేయటం లేదా, నోటిపోతూ ఉంటుంది, కళ్ళమ నీళ్లుంటాయి, ముక్కమ్మ నీళ్లుంటాయి. క్యాప్సికం 200 వేస్తే ఆ ఉన్నటువంటి అబ్జెక్షన్ పోయి డ్రగ్ పనిచేస్తుంది. అంటే ఏం సిమ్టమ్స్ ఉంటాయి దానికి? మిరపకాయ కొరికితే మొహం ఎట్లా ఉంటుందో ఆ లక్షణాలును. కారం ఎక్కువ తింటే తర్వాత లోపల వచ్చే ట్రబుల్స్ అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మొదలైనవి అనమాట. కడుపులో గ్యాస్ ఫార్మేషన్, మంట, ఇవన్నీ వీటితో సంబంధించిన లక్షణాలతో ఉంటుంది. ఈ డ్రగ్స్ అన్ని కలిపి గుర్తుంచుకోవాలి. వెన్ డ్రగ్స్ డు నాట్ యాక్ట్ వెల్, ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి. కెటాలిటిక్ ఎఫెక్ట్ ఈ డ్రగ్స్ కు ఉన్నది. సో we proceed with tuberculin once again. A long acting and deep acting remedy, చాలా లోతుగా పనిచేయటే గాక చిరకాలము పనిచేయటువంటి ఔషధము. తర్వాత ఇంట్రడక్షన్ లో గుర్తుంచుకోవాల్సింది దీంట్లో రాసుకోకండి అని చూడండి. ఫ్రీక్వెంట్ ఫీవర్స్, తరచుగా జ్వరాలు విత్ చిల్స్. ఇంటర్మిటెంట్ ఫీవర్స్, చలి జ్వరములు, మలేరియాల వంటి జ్వరములు, మన్యప జ్వరములు మొదలైనటువంటి